మా అందరిని ఎంకరేజ్ చేస్తారని, మా అందరికి సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. అలాగే చేస్తారు అందరూ, ఎందుకంటే వాళ్ళంతా మంచివాళ్ళు, మా దోస్తులు. ట్రైనెట్ చూసేవాళ్ళు కూడా మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి. మా కిట్టా గణేష్ ఛానల్ కూడా చూడాలి, దాన్ని కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ స్కిట్ స్టార్ట్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. స్టార్ట్. ఓకే, కెమెరా యాక్షన్ స్టార్ట్. ఏమండి 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 అబ్బా, ఏంటి అరుస్తున్నావు? ఒకసారి రండి ప్లీజ్. ఏంటి ప్యాంట్ కూడా వేసుకొనివా? అబ్బా ప్యాంట్ వేసుకుంటే డిస్టర్బ్ చేస్తా. చూడు, ఇలాగే వచ్చేసా. చెప్పు. అబ్బబ్బా దా లోపల రా, అక్కడ నిలబడతావే బయట నుంచి. ఏదో సబ్బులు సోపులు అమ్మే దానిలక మా ఇంటి ఆడపడుచు, లోపల రా. ప్యాంట్ తర్వాత వేసుకోవచ్చండి, ముందు బయటికి రండి ఒకసారి ప్లీజ్. అబ్బబ్బా, ఏంటి నీ హడావిడి? చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఏమండి ఈ రోజు ఉదయభాను పక్క వీధికి వచ్చిందండి. ఉదయభానా? ఆ నీకు విషయం తెలుసా? ఆ నిన్ను పెళ్లి చేసుకోక ముందు చాలా అదృష్టవంతుణ్ణి. అప్పట్లో ఉదయభాను కాచిగూడ క్వార్టర్స్కి వచ్చింది. అక్కడికి వచ్చి మా అందరిని పిలిచి, ఈ వ్యాన్ని ఎవరు చాలా దూరం తోస్తారో వాళ్ళకి 500 ప్రైజ్ అని చెప్పింది. నేను తోసేశాను. 500 ప్రైజ్ అప్పుడు ఇచ్చింది. పైగా ఆవిడని చేయి పట్టుకొని వదలట్లేదు తెలుసా? అబ్బో. ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పు, ఇప్పుడు చెప్పు. అంటే అప్పుడు 500 అన్నారు కదా, కానీ ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తుందంట. అందరినీ పక్కన వీధిలో 1000 రూపాయలు కట్ట చేతిలో పట్టుకొని ఇలా 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 ఊపుతూ చిటికేసి ఛాలెంజ్ చేస్తూ అందరినీ, మీరు ఈ ఛాలెంజ్ ప్రోగ్రాంలో పాల్గొనమని అందరినీ మీలాంటి వాళ్ళకి ఛాలెంజ్ చేస్తుందండి. అందుకని నా కోసం ప్లీజ్ అండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. నాకేమో కొత్త చీర వస్తుంది, 1000 రూపాయలు వస్తాయంట. అది సంగతి. ఆ సంగతి ముందు చెప్పు. నేను సాహసం చేస్తే నీకు కొత్త చీర వస్తుంది, అందుకనే నేను సాహసం చేయాలి. చూడు, చెప్పండి. చూడు మేడం శ్రీదేవి గణేష్, మీ హస్బెండ్ ఉన్నారు చూడండి గణేష్ గారు. ఇలాంటి చిల్లర చిల్లర సాహసాలు చేరు. మనం సాహసం అంటూ చేస్తే అది ఊరు వాడ అన్ని చోట్ల ప్రబలమైపోయి అందరూ వెతకాలి, పోలీసులు గడగడలాడాలి. అబ్బా ఎంత సాహసం చేశాడు అని. అంతటి సాహసం అయితేనే చేస్తాం. తెలంగాణ పోలీసులే కాదు, మహారాష్ట్ర పోలీసులు, ఆంధ్ర పోలీసులు, అక్కడ ఇంటర్పోల్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఏంటి ఏంటి సాహసం, గణేష్ చేసిన సాహసం ఏంటి, అసలు ఏంటి అని నన్ను అడిగితే అలాంటి సాహసాలు మాత్రమే చేస్తాము. అంటే మీరు చీప్ సాహసాలు చేయరా? నో, నెవర్. చీపు మనమా? చా, ఇది చీప్ ఎలా అవుతుందండి? మిమ్మల్ని టీవీలో ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తారు, నీకు మంచి పేరు వస్తుంది, నాకు కొత్త చీర వస్తుంది. అబ్బా ఈ బ్యాగ్ మొయ్యలాగా చచ్చిపోతున్నా. ఎందుకు? ఎవడు మొయ్యమన్నాడు? కూరగాయలు తెచ్చావా? తెచ్చా. డబ్బులన్నీ అయిపోయాయా? ఇంకా బాకీ పెట్టొచ్చా. అదే అనుకున్నా. చాలా సంతోషం. అసలు నా భార్య అంటే నీ ఇలా ఉండాలి. చూడు, అయినా చూడు, నువ్వు ఇటు తిప్పి అటు తిప్పి నీ చీర కోసం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నావు, నాకు బాగా అర్థమైపోయింది. అయినా ఆ ఎన్టీ రామారావు, మా అన్న ఎన్టీ రామారావు పాతాళ భైరవిలో పెద్ద పేరు వస్తే పక్కన కొత్త చీర కట్టుకుని లక్ష్మీభారతి ఇలా ఇలా తిరిగింది. అలా నువ్వు పోతిద్దాం అనుకుంటున్నావా? భవానీ భవానీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏంటండి లక్ష్మీ భారతి అంటారు? అంటే మీ ఉద్దేశంలో నేను రెండో పెళ్ళాలన్నా? అబ్బా అది కాదబ్బా. మరేంటి? లక్ష్మీ పార్వతి అంటే ఆంధ్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, మొత్తం ఇండియాకే తెలుసు కదా, అందుకనే వాడి పేరు వాడానన్నమాట. చెప్పు. నిజంగా అంతేనా? నిజంగా నీ మీద ఒట్టు. ఏ ఉద్దేశం? అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. సరే, ఏం లేదండి. ఏం చెప్పను అంటే అది అదే లక్ష్మీ పార్వతి లెక్క నా జీవిత చరిత్ర రాద్దాం అనుకుంటున్నావా? అది ప్రతిదీ నేను ఐడియాలు ఇవ్వాలి నీకు. చెప్పు. లక్ష్మీ పార్వతి లాగా నేను కూడా మీ జీవిత చరిత్ర రాస్తానండి. చూడు, ఈ జీవిత చరిత్ర రాయడాలు అవన్నీ పాత చింతకాయ పచ్చడి. నువ్వు నా గురించి ఏమైనా చేయాలనుకుంటే, చెప్పండి. నా గురించి ఏమైనా చేయాలనుకుంటే నేను చెయ్యబోయే సాహసాల్ని చరిత్రలుగా రాయాలి.
అది రాబోయే తరానికి హిస్టరీ బుక్స్లో గణేష్ గారు చేసిన సాహసాలు అని పుస్తకంలో ప్రింట్ అవ్వాలి. అలాంటి సాహసాలు అయితే నేను చేయగలను. సూపర్ ఐడియా అండి. ఆ, ఏమండి ప్లీజ్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే నాకు కొత్త చీర వస్తుందండి. సూపర్ ఐడియా అన్నావు కదా, మ్మ్. ఫస్ట్ టైం నా ఐడియాని మెచ్చుకున్నావు. వెరీ గుడ్. నీకోసం నేను సాహసం చేస్తాను. ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు జగదేక వీరుని కథలో రామారావు అగ్నిగుండంలో దూకాడు, ఆ, చచ్చిపోయాడా? చూడు, అది రామారావు కాబట్టి చచ్చిపోలేదు. నేనైతే అదే అగ్నిగుండంలో పడుతుంటే చచ్చిపోయేవాడిని. అయినా అది సినిమానే, ఇది నిజ జీవితం. దీనికి దానికి సంబంధం లేదా? అయితే మన పక్కింటి సావిత్రం ఉంది కదా, వాళ్ళ ఆయన మోచేత్తో కొబ్బరికాయలు పటపటపటా కొట్టేశాడంట. మరి ఆయన పెద్ద ప్రైస్ కొనుక్కున్నాడు, వాళ్ళ ఆవిడికి పెద్ద చీర కొనిచ్చేసి డిన్నర్ కూడా తీసుకెళ్ళాడు. మరి ఆయన బానే ఉన్నాడు కదా కదా. ఆ, ఆ రోజు ఆయన చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఆ రోజు నుంచి కట్లు కొట్టుకొని మా రైల్వే హాస్పిటలే పొద్దు నుంచి సాయంత్రం తిరుగుతూనే ఉన్నాడు. కట్టిప్పండి కట్టు కట్టండి, కట్టిప్పండి కట్టు కట్టండి అని. అది సాహసమా? దానికి ఎన్ని నష్టాలు వచ్చాయి తెలుసా? మరి అది సరే, మరి అనసూయమ్మ వాళ్ళ ఆయన ఉన్నాడు కదా. అనుకున్నా నీకు ఎంతసేపు మీ ఇంట్లో మీ ఆయన చేశారు, మీ ఆయన ఏం చేశాడు, ఆఫీస్కి వెళ్ళాడా, వచ్చాడా, తిన్నాడా, పన్నాడా, అవి అక్కర్లే. అనసూయమ్మ ఏం చేసింది, సావిత్రం ఏం చేసింది, ఎదురుంటే వేదవతి ఏం చేసింది, ఇవే కావాలి మీకు. చెప్పు. వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, బాను పట్టి బానయ్య, నాకు తెలుసుగా, చెప్పు. ఆ బానయ్య పొట్ట మీద నుంచి రుయ్యని మోటార్ సైకిల్, 1కి 10 మోటార్ సైకిల్ రుయ్యని పొట్ట మీద నుంచి పోనిచ్చుకొని ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొని వాళ్ళ ఆవిడని 5 స్టార్ల హోటల్ కి తీసుకెళ్ళాడు డిన్నర్ కి, తెలుసా? మీరు ఎప్పుడు అంతే ఆడవాళ్ళు. సినిమాలో ఇంటర్వెల్ వరకు సినిమా చూసేసి మిగతా సినిమాలు మీరు రాసేస్తారు, టిటి రాసేస్తారు. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ రోజే వాడు చివరిగా అన్నం భోజనం చేసింది. ఆ రోజు రాత్రి తిని ఇంటికి వచ్చాడా, ఆ తర్వాత పొట్టలో ఏది వేసినా ఇంటర్నేషనల్ స్పీడ్లో బయటకు వచ్చేస్తుంది. ఒక జ్యూస్ తాగినా బయటకు వచ్చేస్తుంది, ఒక అన్నం తిన్నా బయటకు వచ్చేస్తుంది. తిండి తినలేక చస్తున్నాడు. అర్థమైందా? ఏమండి, ఏది ఏమైనా వాళ్ళలో ఎవరు చనిపోలేదు కదా. ఓహో, సరే సరే, ఇలా వచ్చావు నువ్వు. మరి ఓకే, ఇంతకీ ఏం సాహసం చేయమంటావు? మరి అదే అది చెప్పు. వయ్యారాలు ఎందుకు, నాకు అర్థమైపోయింది, చెప్పు. ఓకే, 5 నిమిషాలు. 5 నిమిషాలు? 5 నిమిషాలే. ఆగు, 5 నిమిషాలంటే నా లక్ష్మీపార్వతి కోసం 10 గంటలైనా. అబ్బా, మళ్ళీ లక్ష్మీ పార్వతి అంటున్నారు. అబ్బా, అంటే లక్ష్మీపార్వతి అంత గొప్పదానివి కదా. సింపుల్గా 5 నిమిషాలు ఏంటి, 10 గంటలైనా నేను సాహసం చేయడానికి రెడీగా ఉన్నానని నా యొక్క చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చెప్పు, ఏం సాహసం? 5 నిమిషాలు. 5 నిమిషాలు సరసలా కాగే నూనెలో కూర్చొని లెగవాలి, అంతే పోటీ. వామ్మో వామ్మో వామ్మో, 5 నిమిషాలేనండి. 5 నిమిషాలు సలసలా కాగే నూనెలో కూర్చొని లేవాలి. నీ అమ్మ కడుపు మాడ. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ ప్లాన్లు? ఏం ప్లాన్ అండి? ఈ ప్లాన్లు ఎప్పటి నుంచి చేస్తున్నావు చెప్పు. అయ్యో, నాకు అటువంటి ఉద్దేశమే లేదండి. కావాలంటే మీ మీద ఒట్టేస్తున్నావు కూడా. ఈ ఒట్లు గట్ల నాకు ఇష్టం ఉండదు. ఒట్టేసి తర్వాత ఒట్టు తీసి గట్టి మీద పెట్టేసి నన్ను ఇంకో విధంగా ప్లాన్లో చంపుదాం అనుకుంటున్నావా? అంటే మీరు నూనెలో ఏగితే బొచ్చు కోడి పీటలాగుంటారనా? అదే కదా నీ ఉద్దేశం. నూనెలోనే నువ్వు ఏగితే బొచ్చు కోడి పీకేసినట్టు తయారైపోతే వీడు రేపటి నుంచి ఇటు బాధ ఉండదు, ఇటు బెడదా ఉండదు. అయినా ఈ ఉరితాడు ఎప్పుడు కట్టావు నువ్వు? ఇదేమైనా పర్మనెంట్ ఆర్టిస్టా? ఇది చూడు, ఈ ఉరితాడు ఇలాగే ఉంటుందా? ఎవడైనా వస్తే ఏమనుకుంటాడు? ఎప్పుడు చూసినా వీళ్ళ ఇంట్లో ఉరితాడు ఎలాడుతుంది అనుకుంటారా? ఎందుకు కట్టావు ఇది? మరి రోజు మీరు ఇలా గొడవ పడేస్తున్నారు. ఎన్నిసార్లు కట్టాలి, ఎన్నిసార్లు నిప్పాలి, రోజు తీసుకొస్తున్నారు. ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందా? ఉండు వాడు అమెజాన్ వాడికి చెప్తాను, పర్మనెంట్ ఫిక్చర్ చేయమంటాను ఉరితాడు. సరే, ఆ ఉరితాడు సంగతి నాకెందుకు కానీ, పనికి రాకపోతుందా అని వస్తుంది షార్ట్లీ వస్తుంది నీకు. ఎందుకంటే నీకు బాగా డబ్బు పిచ్చి పట్టింది. ఏం కావాలి నీకు చెప్పు. చీర కావాలి. చీర కావాలంటే నేను సలసలా మాడే నూనెలో దిగాలా? 5 నిమిషాలండి. 5 నిమిషాలు దిగితే ఇంకేం మిగులుతానే? బూడిద ఉంటుంది తర్వాత దాంట్లో. అంటే మీరు కోడి చూసారు, గ్రిల్ కోడి అలా ఉంటారని. పొద్దున్నుంచి హాయిగా డ్రెస్ వేసుకొని ఇంత టిఫిన్ తినేసి ప్రశాంతంగా ఆఫీస్ పోదామంటే ఆ ఉదయవాన్ వచ్చింది, సాహసం చెయ్యి, 1000 రూపాయలు చెయ్యి. మీ నాన్న నిన్ను కాదే, మీ నాన్న ఉన్నాడు చూడు, ఐరావతం కాడు, వాడనలా వాడు తెచ్చి నాకు అంటగట్టాడు చూడు. ఆ రోజు అనుకున్నా ఇది ఎక్కడికో ఇలాంటి దారుణమైన రోజు వస్తుంది.
లేకపోతే సలసల కాకి నూనెలో నన్ను కూర్చోమంటావా? చెయ్యి, నేను అసలు ఇంట్లోనే ఉన్నాను, వెళ్ళిపోతున్నాను. ఛట్! ఏంటో ఈ మగోళ్ళు మనం ఎంత చేస్తామా, ఎంత చేసినా సరే భార్యను అర్థమే చేసుకోరు. ఏం కొనిపెట్టమన్నాను, ఏంటి ఒక్క ప్రైజు అయినా జనాలందరిలో ఆయన గెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పు. శ్రీదేవుళ్ళు ఆయన విన్ అయ్యాడంట అని చెప్తే బాగుంటుంది కదా. ఉదయ్ భాను జమినీ యాంకర్ నాకు ప్రాప్తం లేదు అంతేలే. అయినా ఈయన చంపాలి అనుకుంటే అందరూ 10 మందిలో పైగా టీవీలో లైవ్లో చూస్తుండగా చంపాలా ఏంటి? ఆయన పిచ్చి కాకపోతే ఆయన రోజు కాఫీ 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 అని 10 సార్లు దాకే కాఫీలో అంత విషయం కలిపాను ఒక చుక్క టపా కట్టేస్తాడు కదా. పైగా ఆయన తినే అన్నంలో కాస్త ఎలికల మంది ఒక పొట్లం తీసుకొచ్చి కల్పిస్తాడు అనుకో, ఎలికిలాగా గిలగిలగిలా కొట్టుకుని చచ్చిపోతాడు. అయినా ఈయన చంపడానికి ఒక పెద్ద ప్లాన్లు. నైటు గురకలు పెట్టి నిద్రపోతాడు కదా, అప్పుడు తల కింద దిండు తీసేసి ఆయన ముఖాన్ని వేసేసి గట్టిగా నొక్కాను అనుకో, టపా కట్టేస్తాడు. దానికోసం ఏంటో ఈయన చంపడానికి పెద్ద ప్లాన్లు వేయాలా ఏంటి? అయినా ఏం చేస్తాంలేండి, మనం చేసేదేం లేదు. అందుకే ఈ ఊరి నా కోసం ఉన్నట్టుంది. నేనుండి ఈయన బాధ పెట్టడం ఎందుకు? పైగా ఆ అన్నసూయమ్మ, ఆ సావిత్రమ్మ వాళ్ళ ఆయన చేసిన గొప్పతనాన్ని నేను విని వాళ్ళు గొప్పగా చెప్తుంటే అవి విని కుళ్ళు కుళ్ళి గడి ఏడ్చే కన్నా నేనే పోతే పోతుంది. అమ్మా సరస్వతి, ఊరి వేసుకుంటున్నావా అమ్మా? నీ మొగుడేదో అన్నాడని బయట వాళ్ళకు ముఖం చూపించలేక ఉరి వేసుకుంటూ చావాలనుకుంటున్నావా తల్లి? వద్దమ్మా వద్దు, నా మాట విను, తలుపు తీయమ్మా. అమ్మా సరస్వతి, తలుపు తీయమ్మా, నా మాట విని ఉరి వేసుకోమాకమ్మా, నా మాట వినమ్మా. ఇదేంది పాడు? నేను చావాలనుకుంటే ఈ దరిద్రపు టీవీలో కూడా అదే ఏడొస్తుంది, చావు చావు అని నాటికలో. ఇది కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టుంది. ఏంటో నాకు సిచ్యువేషన్స్ మరీ, నేను చచ్చిపోవాలంటే ఈ టీవీ కూడా ఇప్పుడే రావాలా? నా ఐడియా అనుకుంటే ఈ ఐడియా కూడా నాకు తోడైంది. ఇంకా లాభం లేదు, ఊరేసుకొని చనిపోవడం బెస్ట్. నేను ఒకటి ఫ్రీ అమ్మా. బుల్లి ముద్ద కొంటే ప్లాస్టిక్ బకెట్ ఫ్రీ, పెద్ద మట్టి కుండ కొంటే ఇత్తడి బిందె ఫ్రీ. ఫ్రీ అమ్మా ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కని విని ఎరుగని ఈ అపురూపమైన అద్భుతమైన అవకాశం, సమయం మించిపోతుంది. రండమ్మా రండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. బుల్లి ముద్ద కొంటే ప్లాస్టిక్ బకెట్ ఫ్రీ, మట్టి కుండ కొంటే ఇత్తడి బిందె ఫ్రీ. రండమ్మా, స్టాక్ అయిపోతుంది, ఆలస్యం చేస్తే ఆశాభంగం. రండమ్మా రండి, ఫ్రీ. ఊరి కూడా నాకు సహకరించట్లే. అయినా ఉరిదే ఉందిలే, పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇప్పుడు కాదా అప్పుడు ఎన్ని గొడవలు అయినాయి, ఎన్ని గొడవల్లో ఈ ఊరేసుకున్నాను, ఎంత చేశాను. నిన్ను తర్వాత యూజ్ చేసుకుంటా లేవే. అక్కడేంటో ఫ్రీ ఫ్రీ అంట, ముంత అంట, బకెట్ అంట. చూద్దాం, చిన్న ముంత కొంటే ఇత్తడి బిందె ఫ్రీ ఇస్తుందంట, కుండ కొంటే ప్లాస్టిక్ బకెట్ అంట. చూద్దాం. ఓకే, నేను మళ్ళీ వస్తా. ఫ్రీ అమ్మా ఫ్రీ. వెళ్ళిపోతే కష్టం కదా. ఓ కుండలమ్మి, ఓ కుండలమ్మి. అమ్మా అమ్మా, ఎక్కడ కనిపిస్తలేవు? ఓహో, అక్కడ మేడ పైన ఉన్నావా? రామ్మా. ఓకే ఓకే అమ్మా, ఇగో బుల్లి ముంత కొంటే ప్లాస్టిక్ బకెట్ ఫ్రీ. ఈ పెద్ద మట్టి కుండ కొంటే ఇత్తడి బిందె ఫ్రీ. ఓకే అమ్మా. అమ్మా బరువు మోయలేకపోతున్నా. బుల్లి ముంతలే భలే ఉన్నాయి. అవునా? ఈ ముంత కొంటే నాకు ఇత్తడి బిందె ఫ్రీ ఇచ్చేస్తావా? అమ్మా ఆశ దోష వడ అదే లేదు. ఆ బుల్లి ముంతకు ప్లాస్టిక్ బకెట్ ఫ్రీ, ఈ మట్టి కుండకు ఇత్తడి బిందె ఫ్రీ. మరి ఇత్తడి బిందెలేవి, ప్లాస్టిక్ బకెట్లేవి? ఓ అవ్యా, చాలా బరువుగా ఉంటాయి కదా, అందుకే ఆ వీధి చివరిలో పెట్టొచ్చానమ్మా. ఎక్కడ పెట్టొచ్చావు? వీధి చివరిలో. అక్కడ పెట్టేసి వచ్చా. ఓకే సరే కానీ ఈ కరెక్ట్ రేటు చెప్పాలి నాకు. సరేనమ్మా. కుండెంత, ముంతెంత? బుల్లి ముంతకు 150 రూపాయలు. అబ్బా. ఈ మట్టి కుండకు 300 రూపాయలు.
కావాలమ్మా? 300. అవునమ్మా. అది 150. అవునమ్మా. అమ్మ బాబాయ్ అన్ని రేట్లే. వద్దులేమ్మా, వద్దు వద్దు, తీసుకెళ్ళిపో, వద్దు నాకు. కాదు చెల్లి, ఇంకొక మాట చెప్తా. ఆ? ఈ పులి ముంతకు 50 రూపాయలు, ఓకే? దీనికి 150 ఇస్తా, సరేనమ్మా? తీసుకో అమ్మా. తిరిగి తిరిగి వస్తున్నా. అక్క, ఇందులో మోసం ఏం లేదు కదా? లేదమ్మా, అలా మోసం చేయను. ఈ చెల్లెని మోసం చేస్తున్నా, నాకు పుట్టగతులే ఉండవు. నీ మీద ఒట్టమ్మా. అంతేంటావా? ఆ. అంటే నాకు నీ మీద నమ్మకం లేక కాదు. ఈ రోజుల్లో మోసాలు చూసావుగా ఎలా పెరిగిపోతున్నాయో. అంతేగాని అయినా అక్కడ పెట్టొచ్చావు కదా, ఎన్ని బరువులను మోస్తావులే. అవునమ్మా, ఈ రోజుల్లో చిల్లర కొట్లో చిట్టు కాగితాల్లో నకిలీ స్టాంపు పేపర్లు అమ్ముకునే రోజులు ఇవమ్మా. అవును. కానీ నేను అలాంటి దాని కానమ్మా. ఓకే. ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ బతికేదాన్నమ్మా. ఏంటి చిన్న చిన్న మోసాలా? అయ్యో కాదమ్మా, వ్యాపారాలు. వ్యాపారాలా? అవునమ్మా. సరే అయితే ఉండు, డబ్బులు తీసుకొని వస్తా. ఓకే అమ్మా. ఇదిగమ్మా 400. చూడు, దీంట్లో మోసం లేదు కదా? లేదమ్మా, నేను అలా మోసం చేయను. కాకపోతే ఇంత చౌకగా ఇచ్చా అని ఎవరికి చెప్పకు. నేనంత పిచ్చిదాన్ని కాదులే అక్క. కాకపోతే సరే ఇదిగోండి. అయినా నీ తెలివి అమోఘం అమ్మా. 800లకు వచ్చే మట్టి కుండల్ని సగానికి సగం 400 తీసుకున్నావు అంటే నువ్వు చాలా గొప్పదానివి కదా, తెలివి కలదానివి కదా. ఓకే, అది. థ్యాంక్ యూ. ఇదిగోండి డబ్బులు. ఇదిగో మరి బిందెలు ప్లస్ బకెట్లు ఎప్పుడు ఇస్తావు? అవే చెప్పాను కదమ్మా, ఆ వీధి చివరిలో బరువునే అని పెట్టాను, ఇప్పుడే తీసుకురానా? సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వు తొందరగా వచ్చేసేయాలి. ఓ తప్పకుండా ఇప్పుడే వస్తా, ఎదురు చూస్తూ ఉండు. అలాగే అలాగే ఎదురు చూస్తూ ఉంటా. అమ్మయ్య, భలే భలే ఉన్నాయి ముంతలు కుండలు. అబ్బా, మా ఆయన సాహసం చేయర డింబగా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేక ఆయన వదులుకున్న 1000 రూపాయలని నేను ఈ విధంగా లాగిచ్చేసాను అనమాట. ఇప్పుడు నా తెలివితేటలు చూసి మా ఆయన డగేలు పడిపోతాడు చూడు. అబ్బా, అయినా ఇదేదో తెలివి తగ్గదానిలాగుంది. అయినా కుండకి ఎవడైనా తల మాసుకున్నాడు ఎవడైనా ఇత్తడి విందిస్తాడా? పైగా ముంతకి పెద్ద ప్లాస్టిక్ బకెట్ అంట. ఇట్లా చేస్తే వ్యాపారం చేసినట్టే ఉంది. ఇప్పుడు మా ఆయన వచ్చి నన్ను మెచ్చుకుంటాడు చూసుకే, సూపర్. ఇది ఇంకా రావట్లేదు ఏంటబ్బా బిందె తీసుకొని. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? అదేం లేదండి. అదే ఉదయభాను మళ్ళీ ఏమైనా కొత్త స్కీమ్ పెట్టిందా? అదే ఉదయభాను మళ్ళీ ఏమైనా కొత్త స్కీమ్ పెడుతుందా అని చూస్తున్నా. ఆహా, ఉదయభాను కొత్త స్కీమ్ పెడుతుందా అని నువ్వు ఆలోచిస్తున్నావు. పక్క వీధిలో ఎవతో ఒక లేడీ బిందె కొంటే ఇత్తడి బిందె ఫ్రీ, కుండ కొంటే ఇత్తడి బిందె ఫ్రీ, ముంతలు కొంటే బకెట్ ఫ్రీ అని చెప్పి అందరినీ టోకరా చేసి తలా ఇంటింటికి 400 తీసుకొని ఉడాయించిందంట. వాళ్ళంతా లబోదిబో అంటూ రోడ్డు మీద అరుచుకుంటూ తిరుగుతున్నారు. అయినా ఏంటండి మీరు ఇప్పుడేగా ఇలా వెళ్ళి మళ్ళీ అప్పుడే వచ్చేసారండి కదా? నువ్వు నన్ను ప్రశాంతంగా వెళ్ళనిస్తావా బయటికి? చూడు నా అవతారం చూడు. ఈ డ్రాయర్ మీద ఉన్నాను, అలాగే వెళ్ళిపోయాను నీ మీద కోపంతో. ఆడపోతే హైదరాబాద్లో వీధికి 30 కుక్కలు ఉన్నాయి. ప్రతి కుక్క నన్ను తరుముతుకు వస్తే పరిగెత్తుకుంటూ వచ్చా ప్యాంట్ వేసుకొని వెళ్దామని. అయినా నువ్వేంటి ఉదయభాను సంగతి చెప్తే చమటలు పడుతున్నాయి నీకు? ఏం సంగతి? లేదండి, అదేం లేదు. సరేలే, ప్యాంట్ ఉండాలి. ఇక్కడ ప్యాంట్ పెట్టిపోయానుగా. ప్యాంటా? ఏం లేదే, ఏం లేదు. అది కాదే, ఆ ప్యాంట్లో 400 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ బిల్ కట్టాలి ఇప్పుడు. డబ్బులు కూడా ఉన్నాయా? 400 ఉండాలి దాంట్లో. ప్యాంట్లో? ప్యాంట్ ఎక్కడే? ప్యాంటా? అగదులు ఉందండి. ఇక్కడైతే లేదు, అగదులు ఉంది. నువ్వు జరుగు. అబ్బా లేదండి, నువ్వు జరుగు చెప్తున్నా కదా. బుల్లి ముద్దలు, వామో 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 వామో. అబ్బో, ఎందుకు అడుస్తున్నావు? ఎంత తెలివి తక్కువదాన్ని అయితే. ఎన్ని రూపాయలు ఇచ్చేవాడికి? 400 రూపాయలు తీసుకున్నాడు. 400 ఇచ్చి ఈ బుల్లి ముంత 20 రూపాయలు. 20 రూపాయల ముంత
ఆ చిన్న పెద్ద బుల్లిమంతా 30 రూపాయలు, 50 రూపాయలు సామాన్ 400 రూపాయలు కొంటావా? అసలు నీకు తెలివి ఉందా? అంత తెలివి మీకు ఉన్నట్టయితే ఆ. నాకు కావాల్సిన నగలు చీరలు తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. పైగా ఫ్రిడ్జ్ టీవీలు కూడా లేవు ఇంట్లో. ఆహా, ఫ్రిడ్జ్ టీవీ మరి నాన్న ఇవ్వాల్సింది కట్నం కింద. ఆ ఇరవతం రాని అడుగుతా. మీ అయ్య ఉన్నాడే, మీ అయ్య ఎడకు ఎందుకు అడుస్తున్నావు? నేనేం తెలియదొక్కుదాన్ని కాదండి. ఆ. అదే కుండిస్తే పెద్ద బిందిస్తానంటే ఆశపడి తీసుకున్నా. ఆహా, కుండిస్తే బిందిస్తాందా? ఏమండి పక్క వీధిలో ఎవడో అగ్గి పెట్టకుంటే గ్యాస్ స్టవ్ ఫ్రీగా ఇస్తాడంట, పోయి తెచ్చుకో. ఎక్కడ ఎక్కడ తెలియదానా? ఇంత తెలివి తగ్గదని యాడికి తెచ్చాడు మీ అయ్య? ఎన్నిసార్లు తలుచుకోవాలి మీ అయ్యని? ఆ ఐరావతము, ఐరావతం. ఏమండి నన్నేమన్నానంటే నేను భరాయిస్తా. మా నాన్ననొక్క మాట అంటే మర్యాద కూడా చెప్తున్నా కదా. ఆ. ఆగు ఝాన్సీ బాయ్, ఆగు. నీకు ఇంకో విషయం తెలుసా? ఇలా చూస్తుంటే ఎవడైనా నాకు 1,00,000 రూపాయలు ఇస్తాంటే నన్ను కూడా అమ్మేస్తావేమో. అబ్బో నిన్నెవడు కొంటాడు 1,00,000 రూపాయలు ఇచ్చి కదా. ఆ. అసలు నిన్ను కాదే, నిన్ను కాదు కొట్టాల్సింది. నీ బెల్ట్ అందుకని ఇక్కడ పెట్టాను. బెల్ట్ నీకు తీసాడు. అదే అసలు కొట్టాల్సింది మీ అయ్య ఉన్నాడు చూడు, వాడు వస్తే వాడిని కొట్టాలి కరెక్ట్గా. నీకు డబ్బు పిచ్చి పట్టింది. నీకు ఫ్రిడ్జ్ కావాలా? ఫ్రిడ్జ్ పెళ్లిలో ఇస్తానని చెప్పి ఇన్ని రోజులు అయిపోయింది, 20 సంవత్సరాలు అయింది, ఇంకా కొంటున్నాడు మీ అయ్య ఐరావతం. రాని మీ అయ్య వస్తే మీ అయ్యను కూడా కొడతా, నేను కొడతా. నీకు డబ్బులు కావాలా? ఫ్రిడ్జ్లు కావాలా? ఫ్రిడ్జ్లు కావాలా? అబ్బా, కొట్టకండి, please. పిలువు మీ అయ్యను, పిలువు, రమ్మని చెప్పు మీ అయ్యను, వాడిని కూడా కొడతా. కొట్టు కొట్టు కొట్టు. నాన్న. అల్లుడు, ఆగవయ్యా, ఆగు. ఎందుకు అమ్మాయిని అలా కొడుతున్నావు? కొట్టడం కాదు, అసలు దాన్ని నరికి పోగులు పెట్టాలి. అంత తప్ప అదేం చేసిందయ్యా? ఏం చేయలేదు అడగండి. దానివల్ల నాకు రోజు కష్టమే. అడగండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అంట. అవన్నీ నేను తర్వాత ఇస్తానన్నా కదన్నయ్యా. అదే చెప్తున్నావు, నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నా మావయ్య. నువ్వు అందుకని ఫ్రిడ్జ్, నువ్వు వాషింగ్ చావ కొడతావా? చావగొట్టడం కాదు. ఎన్ని రోజులు అయింది తెలుసా మీరు ఫ్రిడ్జ్ ఇస్తానని చెప్పి? అందుకని అమ్మాయిని ఉరేసి చంపాలనుకుంటావా? కొట్టడం కాదు, కరెక్ట్గా చెప్పారు. ఇదో ఊరేసి చంపుదాం అనుకుంటా మీ అమ్మాయిని. ఏమమ్మా చంపుతాడమ్మా, ఉరేసి చంపుతాడు. మీ అమ్మ మాట విని, మేనల్లుడు కదా అని మీ అమ్మ మాట విని వాడిని చేరదీసి నిన్నిచ్చి పెళ్లి చేస్తే ఆ రుణం బాగా తీర్చుకుంటున్నాడయ్యా. చచ్చి మీ అమ్మ ఏ లోకానం ఉందో ఉడతాడు. అయ్యో నా అమ్మాయిని ఊరు చంపాలని సిద్ధం చేసినావు అన్నమాట. అయ్యా ఎంత పని చేసావయ్యా నువ్వు. మావయ్య అది నేను కట్టలేదు మావయ్య, ఈ ఊరి నేను కట్టలేదు. ఇంకా నటించకు. నిజం మావయ్య. చెప్పవే, నువ్వు కట్టావని చెప్పు. అదేం చెప్తుంది పిచ్చి తల్లి. ఆ. నేను రావడం కాల్సం ఆలస్యం అయితే ఆ. నీ చేతిలో అది శవమై ఉండేది. శవమై ఉండేది. ఈ మాటలకేం తక్కువ లేదు, చెప్పండి. పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడే అల్లుడు చంపాలనుకున్నాడని కంప్లైంట్ చేస్తా. మావయ్య నిజం మావయ్య, నువ్వు జరగవే అన్నీ మావయ్య. నేను నమ్మను. నేను కట్టలేదు మావయ్య. ఓ మాట వినండి నా మాట. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఉన్నాడు చూడండి, వాడు పరమ దరిద్రుడు. మీరు పోయి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా నేను బొక్కలో దోస్తాడు. మరి ఆ ఉడతాడు ఉరితాడు. నేను కట్టలేదు మావయ్య. చెప్పవే బావా, నేను చెప్పు. ఇందాకే అన్నావు కదనయ్యా, నరికి పోగులు పెడతాను చంపుతానని ఇందాకే అన్నావు కదనయ్యా. నేను విన్నాను కదా, నేను వచ్చేటప్పుడు అదే అన్నావు కదనయ్యా. వినవు కదా మావయ్య, చిన్నప్పటి నుంచి నా మాట వినవు. నువ్వు వినవు, నీ కూతురు వినదు. నేను కట్టలేదు మావయ్య, ఏదో ఉత్తుత్తికి చెప్పాను మాట వరుసకి. ఉత్తుత్తగా అంటే మరి ఆ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అది కూడా నేను అడగలేదు, మీ అమ్మాయి అడిగి చెప్పవే. ఇంకేం చెప్తాడు తల్లి. నేనే ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫ్రిడ్జ్, పుట్టింటి నుంచి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ తేలేదని మా అమ్మాయిని చంపాలనుకున్నావు, ఊరేసి చంపాలనుకున్నావు అని చెప్పి ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇస్తా. పదమ్మా. మావయ్య ఆగండి, నా మాట వినండి, నేను చెప్పేది వినండి. నేను అడగండి అసలు చెప్పండి. నేను చెప్తాను. మా వీధిలో ఉదయబాని వస్తేను డింబకా ప్రోగ్రాంలో నానా ఈయన పార్టిసిపేట్ చేయమంటే చేయనన్నాను. అందుకని కాదు, ఏం పార్టిసిపేట్ చేయాలి తెలుసా? సలసలా కాగే నూనెలో 5 నిమిషాలు కూర్చోవాలంట. 5 నిమిషాలేనా? పిచ్చి తల్లి, దానికేం తెలుసు కదా. ఇది అయిపోయిందా? ఒకటి. రెండో చెప్తాను వినండి. ఈ బుల్లి ముంతలు ఎవడో వచ్చి బుల్లి ముంతలకు బకెట్ ఫ్రీ అంటే
20 రూపాయలు బుల్లి ముంతని 400 రూపాయలు ఇచ్చుకుంది. ఇది తెలివి తక్కువ పనా కాదా చెప్పండి. ఆ కుండకి ఇత్తడి బింది పెద్దది ఇస్తానని చెప్పింది నాన్న. ఈ బుల్లి ముంతకి పెద్ద ప్లాస్టిక్ ప్యాకెట్ ఇస్తానంది. ఆశపడ్డా అంతే, నేనేం చేయలా. ఆవిడే మోసం చేసింది నన్ను. అందుకనే నువ్వే ఉరేష్ చావాలని నిర్ణయం చేసుకుంటావు అమ్మా. నా వల్ల ఈయనకి ఇంత కష్టం వచ్చింది కదా, ఈయన ఎందుకు ఇబ్బంది పెడదామని. నీ వల్లే కష్టాలైతే, ఆయన వల్ల నీకు కష్టాలైతే నువ్వు ఊరేసుకొని చావడం ఏందమ్మా? చచ్చి ఏం సాధిస్తావు? జీవితంలో ఏదన్నా సాధించాలన్నా, మనం ముందుకు చేయాలన్నా సంసారాన్ని తెలివిగా మలుచుకోవాలమ్మా. ఇట్లా చిన్న చీటికి మాటికి చేసుకొని చచ్చి ఏం సాధిస్తామమ్మా? మనము జీవితంలో ఏదైనా సాధించాలంటే మంచి మంచి పనులు చేసి ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి, కానీ సంసారంలో ఇట్లా చేసుకోవద్దమ్మా. తెలివిగా పొదుపుగా సంసారాన్ని చేసుకోవాలమ్మా. అలా చెప్పండి మావయ్య, గట్టిగా చెప్పండి, బాగా బుద్ధి పెట్టండి దానికి. చూడు శంకరం, భార్యాభర్తలు అన్నాక సంసారంలో చిన్న చిన్న పొరపాట్లు సమస్యలు వస్తుంటాయా, వాటిని వివేకంతో కొంచెం పరిష్కరించుకోవాలి. అట్లే కానీ చీటికి మాటికి ఇట్లా కొట్లాటలు చేసుకోవద్దాయా? అవును మావయ్య. అదేందయ్యా మరి? నువ్వు ఇంత భారీగా ఇంత ధైర్యంగా ఇది ఉన్నానంటావు, పోలీస్ స్టేషన్ అనగానే భయపడిపోతున్నావు ఏందయ్యా? తప్పు చేయనప్పుడు మంచిగా ధైర్యంగా ఉండాలి, మంచిగా పోవాలి, ఏంది అని చెప్పి మంచిగా చెప్పాలయా. ఎందుకంటే వద్దు మావయ్య, ఎస్పీ మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, అట్లా ఉండద్దయ్యా. నువ్వు తప్పు చేయలేదు కదా, ధైర్యంగా ఉండాలయా. ఈయనకన్నా ధైర్యమా? అయ్యో రామా, ఈయనక చూసారా ఎప్పుడు చూసినా దీనికి అదే అల్లుడు ఎప్పుడు ఇట్లా నవ్వుతూ పాలు నీళ్ళలా కలిసిపోవాలమ్మా. చేసుకోవాలి, కానీ అట్లా చీటికి మాటికి చివాట్లు చేసుకోవద్దమ్మా. ఓకే నాన్న, అలాగే. అది చూస్తా. అమ్మా భవానీ, నాకు ఆకలిస్తుందమ్మా. నేను ఎర్ర బస్సులో వచ్చాను, ఒళ్ళు ఊనమైంది. నేను కాస్త పెద్దరాళ్ళే తిని ముద్ద తిని పడుకుంటాను. ఓకే నాన్న, మీరు స్నానం చేసి రండి, వేడి నీళ్ళు ఉన్నాయి. నీకు ఏమండి, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడిగిరండి, ఇద్దరికి భోజనం వడ్డిస్తా. ఎక్కడ బాత్రూమ్ అల్లుడు? ఓకే ఓకే. ఇదిగో తొందరగా వంట చేసి మీ నాన్నకు భోజనాలు పెట్టి. ఏంటి నిద్ర మాత్రలు తీసి పెట్టాలా? తీసి పెడతారు. అల్లుడు, ఈ బ్యాగ్ కాస్త అట్లా పెట్టినయ్యా. అరే అన్నీ నీకోసమేనాయా, నా బిడ్డ అల్లుడు కాకుండా నేను ఎక్కడ ఏం చేస్తున్నాయా, మొత్తం సర్వస్వం నీదేనయ్యా. ఎంత బాగా చెప్తారో మామూలు. అన్నీ నీకోసమే, మా ఇంట్లో ఉన్న బంగారం అంతా నీకోసమే, మా బంగారాన్నే నీకు ఇస్తానంటారు. ఒక ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కొనడానికి 25,000 పట్టింది, ఈయన అన్నీ నీకే అంట. వెళ్ళండి స్నానం చేసిరండి. భోజనాలు మాత్రం బాగా వస్తారు టైంకి. మీరు వెళ్ళండి, స్నానం చేయండి. ఏమండి, ఆ టేబుల్ మీద నిద్ర మాత్రలు ఉన్నాయి, తీసి నాన్నగారికి పక్కన పెట్టండి. సరే, నువ్వు తొందరగా వంట చేసేసి భోజనాలు చేసి తొందరగా పడుకుందాం. రేపు పెందలాడలేసి గుడికి వెళ్ళాలి. రేపు కృష్ణాష్టమి, తెలిసిందా? తెలుసండి. సరే వెళ్ళు, వంట చేయపు. అలాగే. వచ్చాడా? ఇంట్లో నీళ్ళన్నీ అయిపోతాయి, అసలు హైదరాబాద్లో నీళ్ళు కరువు. మామయ్య, ఇదిగోండి మీ నిద్ర మాత్రం వేసుకోండి. అక్కడ దిండు కింద పెట్టు బాబు. సరే, తర్వాత వేసుకుంటాను. అవును మామయ్య, ఈ నిద్ర మాత్రలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను మొన్ననే కీళ్ళ నొప్పులని డాక్టర్ దగ్గరికి వెళ్ళానయ్యా. ఆయన నిద్రపోవడానికని నిద్ర మాత్రలు ఇచ్చాడు, ఇక అప్పటి నుంచి వేసుకుంటున్నాను. అదేంటి కీళ్ళ నొప్పులు అయితే నిద్ర మాత్రలు ఇచ్చారా? డాక్టర్ కొత్తగా ఉంది ఇంతగా. డాక్టర్ చెప్పినట్టు మనం వినాలి కదనయ్యా. సరే వేసుకుంటున్నాను. సరే పదండి, భోజనం చేద్దాం. అమ్మయ్యా, ఇదో తొందరగా ఆయన బెడ్ సర్ది చేసి ఆయన పడుకోమని చెప్పు. అసలు ఎర్ర బస్ ఎక్కి వచ్చాడు కదా. చెప్పండి. బాగుంది, ఎక్కడ తెచ్చావయ్యా కూర? మేము ఎప్పుడు వాడికి తెచ్చే సేమ్ షాపు, వాడికి ఆల్రెడీ 30,000 బాకీ అయిపోయింది. మీరు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, 1-2 కిలోలు మటన్ తెస్తాం కదా, అది 30,000 అయిపోయింది మామయ్య. కడదాం, ఎప్పుడు మంచి రోజు చూసుకుంటాం. చాలా బాగుందయ్యా. ఓకే మామయ్య, పడుకోండి మామయ్య. ఇదో అయిందా? ఆయన భవానీ, కాస్త మజ్జిగ ఇయ్యమ్మా. అలాగే నాన్న. ఇదిగోండి నాన్న మజ్జిగ. ఇదో మిగతా పనులను రేపు చేసుకోవచ్చు, కానీ పడుకో, అలాగే. తొందరగా పడుకొని పొద్దున్నే లేవాలి. కృష్ణాష్టమి కదా, జై కృష్ణ అంటూ
మనం పొద్దునే మనం దీనికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. అలాగే. సరేనా? ఆ. ఏమండి, కృష్ణుడు జైల్లో పుట్టాడంటే కదా. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ పుట్టాడు అనేది సమస్య కాదు. ఆ. అయినా నాకు ఆ స్టోరీ చెప్పే ఓపిక లేదు. నువ్వు పడుకో, తొందరగా పడుకో. అలాగే. అప్పుడే మీ నాన్న గురకలు కూడా వదులుతున్నాడు చూడు. నిద్ర మాత వేసి గురకలు పెడుతున్నాడు ఆయన. ఇక నాకేం నిద్ర వస్తుంది, నేను కూడా గురక పెడతా. ఈక్వల్ టు ఈక్వల్, మామ అల్లుళ్ళ సవాల్. దొంగ దొంగ దొంగ! ఒరే రాజు, ఒరే సుబ్బారావు, ఒరే పక్క వీధిలో దొంగలు పడ్డారంట్రా. అవును, ఒరే వెళ్ళకండ్రా, చెప్పింది వినండి. లక్ష్మి, ఏమే పక్క వీధిలో దొంగలు పడ్డారంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను బయటికి వెళ్ళి వస్తాను, సరేనా? ఒరే నడరా, ఒరే మామ నడరా, ఇదే ఈ దారిలోనే ఈ వీధని తెలిపారా, నడు. ఏమండి, వింటున్నారా? చెప్పు, ఏంటి? ఎవరింట్లోనో దొంగలు పడ్డారండి. దొంగోడు వచ్చాడంట, మన ఇంట్లో కాదుగా. హాయిగా ప్రశాంతంగా పడుకో, నిద్రపోనేవు నన్ను. అలా ముద్దులాగా నిద్రపోతారేంటి? బయటికి వెళ్ళి చూడొచ్చును కదా. అబ్బబ్బా, చెయ్యి అమ్మ. పగలు నిద్రపోనేవు, రాత్రి నిద్రపోను. పద పోయి చూద్దాం బా బయటికి. నేను రావాలా? లేకపోతే నేను ఒక్కడనే పోతే నన్ను ఎత్తుకుపోతారు మళ్ళీ. పెట్టా ఇక్కడ. సరే పదండి. పద. మీ నాన్న గురక చూసావా? నాకు నిద్ర రానికుండా గురక పెడుతున్నాడు అప్పటి నుంచి. రే ఏడి ఎవడు కనపట్లేదండి చీకట్లో. కొంచెం టార్చ్ లైట్ వేయి. నాగేశ్వరరావు, ఆ దొంగోడు దొరికాడా? చూసావా, మన ఇంట్లో పడలేదని చెప్పానా? నువ్వు వినలే. నేను చిన్నప్పటి నుంచి మైక్ తీసుకొని అందరికీ చెప్తున్నాను, దొంగలు పడతారు, జాగ్రత్త, ఇంట్లో తలుపులు గట్టిగా వేసుకొని పడుకోండి అని చెప్తే వినరు కదా. ఎవడు కనపట్లేదు. అరే ప్రసాదు, ఆ దొంగోడు కనపడ్డాడా నీకు? చూసావా, వాడికి కనపడలేదు. ఇంకేడ దొంగోడు ఉన్నాడు. సరే జాగ్రత్త, తలుపులు గట్టిగా వేసుకొని పడుకోండి చెప్పానా? దొంగోడు మన ఇంట్లో పడలేదంటే విన్నావా? అనవసరంగా లొల్లి చేసావు, నిద్ర చెడగొట్టావు. పద. ఏమండి, నాకు భయం వేస్తుందండి. అవును, ఇదేంటి ఇక్కడంతా చిందరవందరగా ఉంది? దొంగోడేనంటావా? సైలెంట్ కాడు. అమ్మో, దొంగోడు వచ్చాడంటావా? ఏమండి, నీకు వినపడుతుందా? బాత్రూంలో అలికిడవుతుందండి. దొంగోడే అంటావా? మరి నాన్నగారు చూస్తే ఇక్కడ నిద్రపోతున్నారు. అవును కదా, నాన్నగారు ఇక్కడ పడుకున్నారు. అంటే మన అలికిడి విని దొంగోడు బాత్రూంలో దాక్కున్నాడేమో. దొంగోడు ఇట్లా పడితే నాకు భయం. అసలు వాళ్ళ కత్తులుంటే నేనైతే పారిపోతాను. నేనున్నాను కదండి, ధైర్యంగా ఉండు. నీకు విషయం తెలుసా? దొంగోడు దగ్గర పెద్ద కత్తి ఉంటుందండి, ఇక్కడ పొడిస్తే అక్కడి నుంచి వస్తుందంట. నాకు భయం. ఎలా చేద్దాం? ఓ పని చేస్తాం, మీ నాన్నగారు లేపు. నాన్నగారు నిద్ర టాబ్లెట్ వేసుకొని పడుకుంటే ఎలా లెగుస్తారండి? సరిగ్గా సమయం చూసి ఈ రోజే నిద్ర మాత్రం వేసుకోవాలా? సరే, ఓ పని చేస్తాను, బయటికి వెళ్ళి ఆ నాగేశ్వరరావు, ఆ ప్రసాదు, ఆ ఎల్లయ్య, పుల్లయ్య వాళ్ళందరినీ పిలుస్తున్నానా? వాళ్ళు నువ్వు పిల్లడానికి వెళ్ళి వచ్చేలోపు ఈ దొంగ పారిపోతేనో? మరి ఎలాగే, నాకేమో భయము. వాడు బయటికి వచ్చి కత్తి తెచ్చాడంటే మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని. ఏమండి, నాకు ఒక ఐడియా. చెప్పు. మనం ఏం చేద్దామంటే, దొంగోడు బాత్రూంలో ఉన్నాడు కదా, నువ్వు లెఫ్ట్ వైపు ఉండు, నేను రైట్ వైపు ఉంటా. ఓకే. నేను ఒక గుడ్డ తీసుకుని వాడు మొఖను ముసుకేసి చేతులు గట్టి పట్టేసుకుంటా. ఓకే. మీరు ఏమన్నా అక్కడ రోకల బండ కానీ బలమైన కర్ర కానీ తీసుకొని నెత్తిన ఫట్ అనేసి వాడు సృహపడి పడిపోతాడు. అప్పుడు మనం వాడిని ఏం చేద్దాం అన్న సంగతి అప్పుడు చెప్తా. ఓకే. అవును, ఎంత తెలివిగల పెళ్ళామే. అసలు నీకు ఇంత తెలివి ఎప్పుడొచ్చింది? నా ముద్దుల పెళ్ళామా అసలు? ఓ దేవుడా, నీ సరసాల తర్వాత అయ్యా, కాస్త ఆపవయ్యా, ముందు ఆ దొంగోడి పని చూడవయ్యా నాయన. దొంగోడు ఓకే. ఇదిగో ఈ చున్నీలే ఉన్నాయి మన దగ్గర, ఎన్ని దొరికితే అని వేసి ఇది పట్టుకో, నువ్వు నీకే ఇస్తున్నాను నేను, పట్టుకో. ఇదిగో చున్నీలు గట్టిగా వేసేసి ఆడి మీద. రోకల్ బండి ఎవడు వాడుతున్నాడు ఇప్పుడు? అంతా మిక్సీలు, జార్లు, నా బొంద బోసాని ఉంటారు కదా. ఈ కర్ర ఉంది, ఇది సరిపోద్దా? దీన్ని వేసి జై బజరంగ్ బలి అని కొట్టేస్తాను. సూపర్ ఐడియా. రైటా? అయినా
నాకు ఇంకా భయం వేస్తుంది ఎందుకు. సరే ఓకే, జై బజరంగబలి, పద. మరి ఓకే పద, నేను చెప్పినట్టు చెయ్యండి ఆ, సరేనా? ఓకే. ఏ మాత్రం నువ్వు గనక కొట్టలేదో వాడు మన ఇద్దరిని చంపేస్తాడు. నేను కళ్ళు మూసుకొని కొట్టేస్తా, నువ్వు పక్కకు జరిగిపో, సరేనా? సరే సరే వేసే మెల్లిగా మెల్లిగా ఓకే ఓకే. మెల్లిగా మెల్లిగా. వేసేయ్. యా! అచ్చం. ఇంకోటి కొట్టా, ఇంకోటి కొట్టా. యా! ఏయ్, ఏయ్. కొట్టేయ్. ఇంకోటి పెద్ద పర్సనాలిటీలా ఉంది. అయ్యి పట్టు. ఇక్కడ కూర్చోబెట్టి కూర్చోబెట్టి. ఇదో 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 ఈ రోగాలు పడిన పని అయిపోయింది కదా. తొందరగా గౌతమ్ 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 కానీ తాడుగా నేను తీసుకురా. ఇదో ఇదే తాడు ఉంది, సరిపోద్దా ఇది? అబ్బా అంత చిన్నది సరిపోదండి, ఇది మా పర్సనాలిటీ పెద్దదిగా ఉంది. పెద్ద తాడు ఓ తీసుకురా, పని పెద్ద చేయి. తాడు తీసుకురా. ఉన్న బట్టలన్నీ కప్పేసాడు మీద, ఉన్న బట్టలన్నీ కప్పేసి. గౌతమ్ లేదా గౌతమ్ లేదా? గోతం లేదు, వేసి దాని మీద వేసి తాడు కట్టేద్దాం. ఇదో ఇంకో తాడు కూడా ఉంది అదే. ఏమిటి ఏమిటి మూతి గట్టి కట్టాలండి. కట్టాలి. దారి నువ్వు తప్పించుకున్నా వెయ్యి, నువ్వు ముందే తప్పించుకున్నా. వెయ్యి. ఆడు లేచే లోపల వేసేసి నా ఇంటికి దొంగతనం వస్తాడా? గణేష్ అంటే ఏమనుకున్నావు అసలు నువ్వు? వీరాది వీరుడు, సూరాది సూర్యుడు. అమ్మా గట్టిగా గట్టిగా లాగిచ్చి పడే, తర్వాత చూద్దాం ఏం జరిగినా. గట్టిగా అబ్బా తొందరగా అండి. అమ్మయ్యా. అమ్మయ్యా యా. ఒక్క పని అయిపోయింది. అబ్బా నాతో పెట్టుకుంటాడా? నాతో చెప్పు. పొద్దున్నే నాన్నగారు మిమ్మల్ని ఎంతగా మెచ్చేసుకుంటారో దేవుడా, అది ఊహించుకుంటేనే హాయిగా ఉంది. పైగా మన వీధి వీధి మనల్ని పొగడతల్లో లేపుతుంటే గాల్లో తేలిపోతున్నట్టు. అసలు నీకింత ధైర్యం ఎలా వచ్చింది? ఏమండి మీరు మాత్రం తక్కువ, ఆ. ఇంట్లోకి దొంగోడు వచ్చాడని తెలిసినా కూడా ఆ. భయపడకుండా ఎంత ధైర్యంగా ఉన్నారండి. అయినా ఆ, నువ్వు మీ నాన్న మెచ్చుకుంటాడు సరేలే కానీ ఆ. రేపు పొద్దున మన ఇద్దరిని ఈ ఊరు అంతా మెచ్చుకుంటారేమో, నన్ను మమ్మల్ని అంత పైకి ఎగిరేస్తారేమో. సరేలే కానీ అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అబ్బా. ఇప్పుడు ఏం చేద్దాము సంతోషం తర్వాత? ఆ. ఇప్పుడు ఈ దొంగని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుని పిలుచుకొచ్చి ఈ దొంగని అప్పచెప్పేసేస్తే మనకు పని వెరీ అయిపోద్ది. సింపుల్. ఓ పని చేద్దాం, ఆ, వాడు నెట్టు కొట్టేశాం కాబట్టి ఆ. మీ నాన్నని లేపి వాడికి కాపలాగా ఉండమని చెప్పు. అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పాలండి నీకు? మీ నాన్నగారు టాబ్లెట్లు వేసుకొని నిద్ర టాబ్లెట్లు పడుకున్నాడు. మన ఏనుగొచ్చి అరిసినా కొట్టినా లేవడు కదా. ఆ, సరే ఓ పని చేద్దాం, చెప్పండి తొందరగా చెప్పండి. కట్టేశాం కదా, ఆ, కట్టేశాం కాబట్టి అవును. మనం తలుపు దగ్గర వేసేసుకొని తాళం వేసుకొని మనం వెళ్ళిపోదాం. పద. లేదండి ఆ. ఎవరైనా పక్కింటి వాళ్ళని పిలిస్తే? వాళ్ళు పిలిస్తే వాడిని కూడా వీడు కొట్టేసి వెళ్ళిపోతాడు. ముందు పోలీస్ స్టేషన్ పెట్టుకుందాం. సరే సరే అయితే. పద 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 పద. అందరూ పోయినట్టున్నారు బయటికి. ఇక ఒకసారి చూసుకుందాం. మళ్ళీ బయటికి డోర్ పెట్టారా అని పెట్టి చూసుకోవాలి కదా. ఆగు. అమ్మయ్యా పర్వాలే, గట్టిగా బయటికి లాగేసుకొని పోయిండు. ఇక ఉంది కదా మజా. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, దొంగకు ఉన్నది భలే మజా. అమ్మోయ్యో లేట్ చేయొద్దు, మళ్ళీ వాళ్ళు వస్తారు కావచ్చు. భార్యాభర్తలు ఊపుకుంటూ పోయిండ్రు. చూద్దాం. అమ్మయ్య మల్ల మజా అనుభవించుటే. ఇప్పుడు ఇది వేసేసుకొని ఒక్కొక్క వస్తువు దోచుకుందాం. డిండి 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 డిండి. అమ్మో గొలుసు బాగుంది. చంద్రహారం మర్చిపోయినట్టున్నారు. ఏమన్నది స్నానానికి అని తీసి పక్క పెట్టిపోయినట్టున్నది. అవును అనుకుంటా, వెనుకటికి సుబ్బిగాడి పెళ్ళి వెంకి చావుకొచ్చిందని వాడు నాకు పట్టిన అదృష్టం పాపం వీడికి దురదృష్టంగా మారింది, చుట్టుకుంది. అయితే కాకపోతే మొన్న మట్టి కుండలు అమ్మడానికి వచ్చినప్పుడు ఈ ఇంటి ఇల్లాలొక్కతే తెలివి తక్కువదనుకున్నా.
కానీ దొందే. అమ్మో, దీన్ని బట్టి చూస్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని వ్యాపారం కనిపెట్టింది ఎవడో కానీ ఈ ఊళ్ళో ఇంకా ఎందరో దద్దమ్మలు ఉన్నారు. ఇట్టే కనిపెట్టేయచ్చు. ఈ సంతోషంలో వచ్చిన పనే మర్చిపోయాను. అమ్మమ్మమ్మ చూసుకోవాలి. బల్లి ఛాన్సులే. అమ్మో, అన్నీ మంచిగా నీట్గా చదువుకుంటే ఇల్లు చదువుకున్నట్టు ఇట్లా పడేద్దాం ఒకటి. అమ్మయ్యా, టింగ్ డింగ్ టింగ్ డింగ్ డింగ్ డింగ్. వద్దు, ఒక్క నిమిషం. మళ్ళా ఇక్కడ మనిషి ఉన్నట్టు ఉండాలి కదా. బలి ఇప్పుడు మజా వస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చిండ్రనుకో, దొంగ ఎవరో దొర ఎవరో తెలియక ఇద్దరు జుట్లు వీకునేలోపు నేను ఇంకో ఇంట్లో కనివేయచ్చు. బై బై, వస్తా. రండి సార్, రండి. ఎస్ఐ గారు రండి, కానిస్టేబుల్ గారు రండి. రండి సార్, రండి. ఇదే సార్ మెట్లు, జాగ్రత్త రండి మెట్లెక్కి. రండి సార్, రండి సార్, రండి సార్. సార్ దొంగ ఆ గోన్ సంచులు వేసి కట్టేసాం సార్. అదే సార్ దొంగ. అవునా, వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. అయినా మీకులాగా తెలివి ధైర్యం కలవాళ్ళు ఊరూరా ఉన్నారనుకో, మా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా వరకు పని తగ్గుతుంది. అప్పుడు మన పోలీసు వాళ్ళది సగం మందిని ప్రభుత్వము ఉద్యోగాల్లోంచి పీకి పారేస్తుంది. తెలివి తక్కువ పనులు సారీ సార్. సరే, ఇంతకీ దొంగోడు ఈ ఇంట్లోకి ఎట్టిని చొరబడ్డాడు? అదిగో సార్, ఆ కిటికీ కనపట్లే, ఆ కిటికీ చెవులు తీసేసి లోపల దూకాడు సార్. ఏంటి ఆ. ఈ కిటికీలోంచా? మీరు చూసారా? ఆ కిటికీలు చెవులు చూస్తుంటే అర్థం కావట్లే, కిటికీలు చెవులు తీసి లోపలికి వచ్చాడు. ఈ కిటికీ చువ్వలు సిలుము బట్టి ఊడిపోయి ఉండొచ్చుగా సార్. సార్ సార్ చెప్పండి సార్, ఆ కిటికీ నుంచి లోపల వచ్చిన దొంగోడు, మేము దొంగ అంటే బయటికి వెళ్ళాము, వాడు వెళ్ళి ఆ బాత్రూంలో దాక్కున్నాడు సార్. బాత్రూంలోనా? కానిస్టేబుల్, లోపలికి వెళ్ళి చూసారా ఒకసారి? అప్పుడు నేను ఆ దొంగోడు బాత్రూంలో దాక్కుంటే తెలివిగా ఒక దుప్పటి తీసుకొని ఇలా వచ్చేసేసి దీని పక్కన నుంచున్నాను సార్. ఏది ఈ పక్కన? మీరేం చేశారు అప్పుడు? నేను అటుపక్క నిలబడ్డాను సార్. అప్పుడు ఇదో ఈ రోకల్ బండ తీసుకొని జై హనుమాన్ అనుకుంటూ అక్కడ పోయి నిలబడ్డాను సార్. అంటే నువ్వు ఇటు పక్క ఉన్నావు, ఈ ఇటు పక్క ఉన్నాడు, బాత్రూమ్ నుంచి దొంగోడు రాగానే అప్పుడు ఏం చేసామో తెలుసా సార్? ఏం చేసావు? ఇలా ముసుకేసి చేతులు గట్టిగా ఇలా పట్టేసుకున్నాను సార్. ఈ కానిస్టేబుల్ కూడా ఓవర్ ఎక్కువ. స్టాప్ సార్. ఎలా రా, దగ్గర రాయలాగా సార్. ఎలా రా సార్, ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయవలసింది ఎవరు? మీరే సార్. అవునా? అవును సార్. గట్టిగా అరకు, నెమ్మదిగా పక్కన. సార్ అంటే సార్, ఈ ఇన్వెస్టిగేషన్ లో దొంగోడు వేషం వేయాల్సింది ఎవరు? మీరేగా సార్. కదా? అవును సార్. అవునా? అవును సార్. మరి అలాంటి తప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ లో పర్సనల్ గా దొంగోడు వేయాల్సింది నేనే ఉన్నాను. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. లేకపోతే సార్, వాళ్ళు ఏం చెప్తే నమ్మేయడమేనా? అసలు దొంగోడు బాత్రూంలోకి ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు, వచ్చేటప్పుడు వీడు వాళ్ళని ఎలా పట్టుకున్నారు, ఇవన్నీ డీటెయిల్ గా ఎంక్వైరీ చెయ్యాలంటే నేను పర్సనల్ గా దొంగోడి వేషం వేయవలసిందేనన్నమాట. అవును సార్. అబ్బో,
ఇయ్యాలంటే మీరే ఇయ్యాలి సార్. వెరీ గుడ్. అర్థమైంది సార్. చూడండి, సార్ దొంగడు అదే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు కదా, అవును సార్. ఓకేనా? ఆ. ఇప్పుడు నేను దొంగోడు వేషం వేస్తాను. చేసి డీటెయిల్ గా చేయాలంటే మరి నేను కూడా యాక్ట్ చేయాలి కదా, చేయండి చేయండి అందుకని చెప్పేసి చేయండి. నేను లోపలికి వెళ్తా, ఆ. బయటకు వస్తా. ఆ. వచ్చినప్పుడు ఆ. ఇందాక ఏదైతే సీన్ బాగా రిపీట్ చేసి ఆ. దొంగని ఏ విధంగా అయితే పట్టుకున్నారో ఆ, ఆ, ఆ. అదే విధంగా ఆ. ఆ. నన్ను కూడా గట్టిగా పట్టుకోవాలన్న మాట. ఆ? అదే అదే రండి అర్థమైంది. రండి. కానిస్టేబుల్, ఒకటి నిలబడు. ఇదే ఓవర్ యాక్షన్. అక్కడ ఉండు, సార్ సార్ ఉండి నేనేం చేస్తానో అబ్జర్వ్ చేయి. ఓకే సార్. ప్రతిదానికి వెనకాల వచ్చేస్తాయి. సారీ సార్ సారీ ఓకే. జై హనుమా. బాబు శంకరం ఇలా పక్కన నాయన, నేను కొట్టాను కదా. ఇలా రా, పడుకుంటా నువ్వు. నేను బాత్రూమ్ లోకి వెళ్తాను, మీరు మాత్రం రాగానే అదే గట్టిగా పట్టుకోండి. ఓకే, రైట్. నేను కొడతాగా. అర్థమైంది. సార్ రెడీనా? బీ రెడీ. రెడీనా? ఓకే, రైట్ స్టార్ట్ యాక్షన్. స్టాప్. ఆగు, నాకు అర్థమైంది. అర్థమైందా? దొంగోడు ఎలా వచ్చాడో, ఎలా పారిపోయాడో, మీరు ఎలా పట్టుకున్నారో డీటెయిల్ గా అర్థమైంది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది సార్? వాడిని అక్కడ కూర్చోబెట్టి ఓకే, ఈ బట్టలన్నీ వేసేసి మేము కొట్టగానే స్పృహ కోల్పోయాడు సార్. ఓహో, అప్పుడు మేము గోతం తీసుకొచ్చి ఆ గోతంలో కుక్కి గట్టిగా మూతి కట్టేస్తాం సార్. అంటే గోను సంచిలో ఉండేటువంటిది దొంగోడే అంటారు. ఎస్, అవును సార్. దొంగోడే. అర్థమైందే? అర్థమైంది సార్. ఓకే, సరే. ఇది అలా ఉంటే మరి ఇంట్లో వస్తువులు ఏమైనా పోయినాయా? అవి అది ఆ గదిలో ఆ గది ఏ గదిలో? ఇక్కడ ఆ గది ఆ గది ఈ లోపల. ఆ లోపల. రైట్. సార్ ఆ, మట్టి కుండాలి సార్. ఆ? సార్ వీడెవడో అసాధ్యుడు లాగున్నాడు సార్. మనల్ని ప్రశాంతంగా డ్యూటీ చేసుకొనియాడు, మనల్ని నిద్రపోతూ నైట్ డ్యూటీలు పోలీస్ స్టేషన్ లో చేసుకొనియాడు సార్. వీడెవడో అసాధ్యుడు లాగున్నాడు సార్. ఎవడవాడు? వాడే సార్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఓరి అమ్మ, వీడాయిడు. అబ్బా, ఈ ఫ్రీగాడు వీళ్ళని కూడా మోసం చేశాడు అన్నమాట. అవును సార్, అవును సార్. అన్నమాట ఏంటి సార్? ఉన్నమాటే. ఓకే, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీడు మట్టి కొండలు అమ్మిన చోటల్లా దొంగతనాలు జరుగుతున్నాయంటే పగటిపూట ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని ఆడవాళ్ళు మోసగిస్తూ రాత్రిపూట అదే ఇంటికి వెళ్ళి కన్నం వేస్తున్నాడన్నమాట. అబ్బా అర్థమైందా? అబ్బా అబ్బా. ఈ కేసును ఏం కరెక్ట్ గా స్టడీ చేశారు సార్ మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత చెప్పండి. చెప్పు. వాడేనా వీడు? కంగారు పడకు సార్. నేను చెప్తా. అరే గుసగుసలు ఆడతారంటే నాకు వినిపెట్టలేదు. హలో. మిస్టర్ శంకర్, ఆ, పోలీసులు అన్న తర్వాత 100 మాట్లాడుకుంటాం, మధ్యలో దూరకూడదు. అది పోలీస్ స్టేషన్లో మాట్లాడు. మా ఇంటికి వచ్చి గుసగుసలు ఆడతారంటే. శంకర్, ఇన్స్పెక్టర్ ఎక్కడైనా ఇన్స్పెక్టరే. ఊపుతున్నాడు చూడు. ఓకే. చెప్పు. మిస్టర్ కానిస్టేబుల్ సార్, అయితే వాడే వీడు కాదు సార్, వీడే వాడు సార్. ఎవడైతే మట్టి కొండలు పెట్టి దొంగతనాలు చేసి మోసగిస్తున్నాడో వాడే వీడు. అబ్బబ్బబ్బబ్బ, అది కాదు సార్, వీడే వాడు సార్. ఇడుతూ వచ్చి పడేలో. వాడే వీడు. కాదు సార్, వీడే వాడు ఏహే, సార్. ఇద్దరు ఒకటే. వాడిని కొల్లు కట్టి బాగా కొడితే వాడు బయటకు చెప్తాడు ఏం సంగతి. ఊరికే వాడే వీడు వాడే వీడు వీడు చెప్పండి. మాకు తెలుసు. తెలుసు కదా. కానిస్టేబుల్ సార్ అలాంటి ఎలాగి సార్ నేను ఇవ్వను సార్. సార్ ఇవ్వను సార్. లాఠీ ఇవ్వవా? ఇవ్వను సార్. ఎస్ఐ లాఠీ ఇవ్వవా? ఇవ్వను సార్. ఏ? ఎందుకంటే నా పెళ్ళాన్ని ఏయ్, లాఠీ నీదా? నా పెళ్ళాన్ని మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఏం చెప్పుకోను సార్. చెప్పు, పర్వాలేదు వింటా. ఒక
పిల్లో చిన్న పిల్లో అమ్మితే అదే కండ్ల పరుపును ఉచితంగా ఇస్తానని ఆ. మోసం చేసిన వీణ్ణి నేనే కొట్టాలి సార్. ఓ నేనే అంటే కొట్టాలి. ఈ లాఠీ నీదే, ఈ కేసు నీదే, అవును నీ సార్. పల్లె మోసం చేసినట్టు అవును ఎలా సార్. మోసం చేశాడయ్యా? ఇలా మోసం చెప్పలేను సార్. ఆ, ఈ యొక్క దొంగను పట్టుకోనందుకు ఆ. ఆ మహిళా మండలి ప్రెసిడెంట్ గారు ఆ, ఆ. నన్ను చాకరీ మీద బట్టలు ఉతికినందుకు ఉతికి పారేస్తుంది సార్. బాగైంది బాగైంది. యావయ్యా, నాకు తెలియకడుగుతున్నాను. ఆ మహిళా మండలి ప్రెసిడెంట్ ఎవరు? ఆవిడ నీకు సంబంధం ఏంటి? అసలు ఆవిడెవరయ్యా నిన్ను ఉతకడానికి? ఏం చెప్పండి సార్, ఆవిడే నా భార్య ఆ, సార్. నీ భార్య మహిళా మండలి ప్రెసిడెంటా? అవును ఈ సార్. మాట ముందు చెప్పలేదే మరి? ఆ మాట మీకు చెప్పుకోలేక, బయట వాళ్ళకు చెప్పుకోలేక, ఈ తిండికి ఫుడ్ కి ఆ, ఆ. ఉమ్. పైన అభాగ్య జీవిని సార్ నేను. అయ్యో పాపం. సార్ అందుకని నువ్వే కొడతావా? అవును సార్, నా కసి తీరా ఉమ్. వీణిని ఆగరా. నేనే ఆ. నేనే కొట్టాలి సార్. ఓవర్ యాక్షన్ వద్దమ్మా. సార్ పోలీసులు అంటేనే ఓవర్ యాక్షన్ నేనే కదా. కొట్టాలి. ఎందుచేతనంటే వీడి చేసినటువంటి మోసాలకి, ప్రజలు ఇచ్చిన కంప్లైంట్స్ కి నేను సమాధానం చెప్పుకోలేక పై అధికారుల దగ్గర మోసం చేసి పై అధికారులు అందరూ కూడా నన్ను చేతకాని వాడిగా ముద్ర పెట్టి నా ప్రమోషన్ డ్యామేజ్ చేశారు. అందుకని సార్. కసి తీరా నేనే కొట్టాలి వాడిని. నేను కొడితే వాడు చిన్నప్పుడు తాగినటువంటి వాళ్ళమ్మ దగ్గర తాగిన ఉగ్గు పాలు బయట కక్కాలంతే. సార్ ఆ. రూల్స్ ఒప్పుకోవు సార్. ఓ మీలాంటి Rules. ఎస్ఐ గారు ఆ, ఎలాంటి వాళ్ళని పట్టాలి సార్? ఆ, దొంగ స్టాంపులు అమ్మే వాళ్ళను, ఓకే. భూ కబ్జాలు చేసే వాళ్ళను, ఓహో, పెద్ద పెద్ద రౌడీలను కేడీలను పట్టే డ్యూటీ మీలాంటి వాళ్ళ సార్. ఇలాంటి చిన్న చితక కేడీగాళ్ళని పట్టేది మాలాంటి డ్యూటీ సార్. నో, సార్ రూల్స్ ఒప్పుకోవు సార్. ఇది నా పర్సనల్ కేస్. లేదు సార్, ఇది నా ఫ్యామిలీ కేస్ ఆ, సార్. ఫ్యామిలీ కేసా? అవును సార్. చూడు, నీ పై అధికారిగా చెప్తున్నాను, సార్ వాడిని నేనే కొడతా. సార్ వద్దు సార్, నేనే కొట్టాలి సార్ వాడిని. కొడతావా? అవును సార్. నువ్వే కొడతావా? అవును సార్. ఆ? అవును సార్. అలాగా? సార్ సరే రా, కమాన్. సార్ నేను చార్జ్ అంటాను, సార్ ఎత్తి మీద గట్టిగా ఒకటి. సార్ ఓకేనా? సార్. కమాన్. ఆల్రెడీ మనం వేసాం వీడిని ఎత్తివేద. చార్జ్. సార్ ఆ, ఏమైంది? నేను కొట్టాను సార్. రాయ్, నేను కొట్టాను సార్. ఇలా రా. సార్ ఇప్పుడు వరకు నేను కొడతానని చెప్పేసి సార్. ఇప్పుడు కొట్టనన్నావే. నేను మనసు మార్చుకున్నాను సార్, నేను కొట్టాను సార్. మనసు మార్చుకున్నావా? అవును సార్. అంటే సార్ ఆ, వీడి తల ఎక్కడుందో తెలియదు, ఆ, చెప్పకు. కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, ఉమ్, వీడి ఫ్రంట్ పొజిషన్ ఎక్కడుందో తెలియదు, బ్యాక్ పొజిషన్ ఎక్కడవుతుందో తెలియదు. అయితే ఇలాంటి సమయంలో మీ లాఠీతో వీని పైన కొట్టారనుకోండి, ఆ, తల 2 ఒక్కలైపోతుంది సార్. లేదా మోకాళ్ళ మీద ఏమైనా తగిలిందనుకో, ఆ, ఇంతలా ఉబ్బి ఫుట్బాల్ లాగా ఉబ్బుతుంది సార్. ఓకే. అప్పుడు పేపర్ వాళ్ళు ఇంతింతగా పేపర్లో ప్రచురిస్తారు సార్. ఒకవేళ తగలరాని చోట ఎక్కడన్నా తగిలిందే అనుకో, అనుకో. వీడు చస్తే హోమ్ డెత్ కేసు కింద మనల్ని బొక్కలో వేసి గుల్లపడుస్తారు సార్. ఏంటి, హోమ్ డెత్ కేసా? అవును సార్. అంటే సార్ మీకు తెలియదా, పోలీస్ స్టేషన్ లో చనిపోతే లాకప్ డెత్, ఓకే. ఇంట్లో చనిపోతే హోమ్ డెత్ సార్. సార్ ఆగు, సార్ నువ్వు ఇలా రా. సార్ ఇలా రా. సార్ నీ సర్వీస్ ఎంత? సార్ 10 సంవత్సరాలు సార్. అంత ముచ్చటొద్దు. నా సర్వీస్ ఎంత? అబ్బబ్బబ్బబ్బ, మీది 20 సంవత్సరాలు సార్. అంటే నీకంటే 10 రెట్లు ఎక్కువనే కదా అర్థం. అందుకోసమే కదా సార్ మీరు ఎస్ఐ అయ్యారు. ఆహా, ఆ. మరి నీ కంటికి నేను ఏమీ చేతగాని వెదలా కనిపిస్తున్నానా? నేను అలా అనలేదు సార్. అలా అనలేదా? అలా అనలేదు. మరి నా గురించి నీకేం తెలుసు? ఏం తెలుసండి సార్, ఉమ్, మీలాంటి వాళ్ళు ఎస్ఐ ఉమ్, మెదడు నెత్తి మీద బొప్పి కట్టకుండానే మెదడును బయటికి లాగగలగ సమర్థులని, ఎస్. పక్కటెముకలు కూడా తెలియకుండా పాటలన్నీ నుజ్జు నుజ్జేయగలాగా కుళ్ళపరిచేయగలరని, కేడీలను రౌడీలను ఉమ్, నిజాలు గక్కించగల, ఉమ్. 3rd డిగ్రీ ఉపయోగించకుండానే నిజాలు గక్కించగల సమర్థుడలని, హర్రర్ టెర్రర్ Very good. ఎస్ఐ గారు, మా ఎస్ఐ గారు అని నాకు తెలియదా సార్? మరి ఇన్ని తెలిసి కూడా సార్ వాడిని కొడితే చచ్చిపోతాడని నన్ను ఎందుకు భయపెట్టిస్తున్నావు? అబ్బో, ఏదో పొరపాటు అయిపోయింది సార్. ఆహా. పొరపాటు అయిపోయింది సార్. సరే, అయిపోయింది కదా. సార్ సరే సోదిగా ఎలా అయినా ఉన్నా. సరే కొడదాం. సార్ రైటా? సార్ కమాన్. సార్
సార్ మళ్ళీ ఏమైందా మీకు? మీ కానిస్టేబుల్ చెప్పినట్టు అది ఎక్కడో చోట తగిలింది అనుకోండి, పుట్టుకుని పోతే అది మర్ర కింద వస్తుంది కదా సార్. ఒకవేళ చనిపోతే సార్? చనిపోతే ఏమవుతుందమ్మా భవానీ? మీ మీద మర్డర్ కేసు బుక్ చేస్తాం. ఇది అన్యాయం సార్, మా మీద బుక్ చేయడం ఏంటి? అన్యాయమా? ఆ. అభంశం తెలియనటువంటి వ్యక్తిని స్పృహతప్పేలా కొట్టి కోని సంచిన కుక్కి మర్డర్ చేయాలనుకోవడం అన్యాయం కాదా? ఇది మరీ బాగుంది సార్. అడిదిప్పి కేసు మా మీద పెట్టేటట్టున్నారే మీరు. సార్ ఒక పని చేస్తాను సార్, చెప్పు. ఒక విన్నపం సార్. మీరు ఎటు వాడిని కొట్టాలనుకున్నారు కదా, మేము ఆల్రెడీ కొట్టేసాం, పడిపోయాడు. మీరు కూడా కొట్టుకోండి, తని విధిలో కొట్టుకోండి. కానీ ఆ ముసుగేదో తీసేసి ఆ గౌన్ సంచి ఇప్పేసి వాడిని కరెక్ట్గా పొజిషన్లో కొట్టండి సార్. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి సార్. ఇదేదో బాగున్నట్టుంది సార్. ఈ ఐడియా ఏదో బాగుంది. సరేనా? సరే సార్. అయితే నువ్వు రెడీగా ఉండు. రైట్ సార్. ఓకేనా? రైట్ సార్. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. సార్. నువ్వు ఆ గోను సంచి యొక్క గట్టి కట్టేటువంటి తాడు విప్పాయి. సార్. విప్పేస్తే నా కసి తీర నేనే కుడతాను వాడిని. సార్. కమా సార్. సార్. ఇప్పు. సార్. నానా మావయ్య ఫ్రిడ్జ్ ఇవ్వకుండా అప్పుడే వెళ్ళిపోయావు మావయ్య. నానా మావయ్య మీ నాన్న? అవును సార్, మా నాన్న. మావయ్య? మావయ్య సార్ ఫ్రిడ్జ్ ఇవ్వకుండా పోయాడు సార్. ఇప్పుడు వరకు దొంగ అని చెప్పారు కదా, యా గోను సంచులు ఉన్నదే? అయితే మేము కొట్టి మూట కట్టింది దొంగనే సార్. మరి ఇందులో మా మావయ్య ఎలా వచ్చాడు సార్? ఎప్పుడు వచ్చాడు? అదే తెలియట్లా. ఆయన పనిచుకుంటా రాడు. మీరే కావాలని ఆయన కొట్టి గోను సంచులో కుక్కి అక్కడ పెట్టారు. అవునా? అయ్యా లేదు ఎస్ఐ గారు, మీరు కేసు తిప్పుతున్నారు ఎస్ఐ గారు, తిప్పకండి. కాదు. సరే కానిస్టేబుల్ సార్. నాకు చిన్న డౌట్ వస్తుందయ్యా. సార్. ఈ గోరు సంచులో కట్టేసి ఇక్కడ పెట్టాడు కదా సార్. మరి ఈ మంచం మీద పడుకుంది ఎవరయ్యా? సార్. మీ నాన్నగారు అయి ఉంటారు సార్. నీకు చాలా ఇష్టాలు ఉన్నాయి. మా నాన్నగారా? కాదు సార్, మా నాన్నగారు సార్. సారీ సార్. ఓకే సరే, ఇంతకీ పడుకున్నది ఎవరు? ఇక్కడ పడుకున్నది ఎవరు? మిమ్మల్ని అడిగేది. దొంగోడు ఉంటాడు సార్, ఆ? దొంగోడు ఉంటాడు. దొంగోడా? ఆల్కైదా ఏమో సార్. నో, ఆల్కైదా కాదు సార్. ఇంత హంగామా జరుగుతున్నా గానీ ఆ. వీడు చీమ కుట్టినట్టు కూడా లేకుండా పడుకున్నాడంటే ఉమ్. వీడు నడుము చుట్టూ బెల్ట్ పాము పెట్టుకున్న ఆత్మాహుతి దళ సభ్యుడై ఉంటాడు సార్. అమ్మో నో సార్. నువ్వు ఆత్మహత్య తెలవకుండా ఏ తలమన్నా ఇస్తాను, సార్. కానీ నేను వాటి కస్తీర కొట్టాలి. సార్. ఇలాంటి వాళ్ళని ఇలాంటి కేసుని ఇలా డీల్ చేయాలి నాకు బాగా తెలుసు. సార్. నేను అక్కడికి వెళ్తాను. సార్. బి రెడీగా ఉండు. రెడీ సార్. 1 2 3 అంటాను. సార్. వెంటనే ముసుగు లాగే. సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే సార్. సార్. అమ్మో పిస్టల్ కూడా తెచ్చాడు. కమాన్ సార్. మీరు దూరంగా ఉండండి. తెలుసు, మిస్ఫైర్ అయితే మేము పోతాం. సార్. 1 సార్. 2 3 మీ మట్టికి మేము మా ముఖాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు అసలు? సార్. ఆ, ఏమి చేతగాని చోటలు అనుకుంటున్నారు సార్. మన సంగతి అవునా? చూపెట్టాలి. అవునా? ఏమ్మా భవానీ, సార్. ఇలారా. సార్. నీకు ఎంతమంది అమ్మా నాన్నలు? ఆ? అదేం క్వశ్చన్ ఇందాక సార్? 5 నాన్నలు. ఆ. ఇక్కడ ఉన్నారు కూడా మీ వాళ్ళని చెప్పు. ఎంతమంది నాన్నలమ్మా నీకు? ఎవరికైనా ఒక్కడే నాన్న సార్. ఇట్లా ఇట్లా. అవునా? సార్ ఈయన దొంగోడు అన్నాం, ఆ, మూట ఇప్పి చూస్తే మా మామయ్య వచ్చాడు. ఇది దొంగోడు అనుకున్నారు, మీరు అనుకుని నేను అనుకున్నారు. తీరా చూస్తే దొంగోడు అక్కడ లేడు. అంత మాత్రాన మీ నాన్నలు ఎంతమంది అడగకూడదు సార్, అది సభ్యం కాదు సార్. ఇక్కడ ఇన్స్పెక్టర్. అయితే ఓ పక్క నాన్న, ఓ పక్క మామయ్య, ఆ. ఇంకొక పక్క దొంగ. ఇదో ఇది అబ్బబ్బబ్బబ్బబ్బ. నాన్న మామయ్య దొంగ. ఆ? సార్. దొంగ నాన్న మామయ్య. ఎస్ సార్. మా ముఖాలు చూస్తుంటే ఆ విధంగా కనిపిస్తుందా మీకు? ఆ? లేదు సార్. చెప్పండి, అసలు దొంగ ఎవరు ఇందులో? చెప్పండి, మాట్లాడరే. మాకేం తెలుసు సార్, మమ్మల్ని అడుగుతారు. వీడే అయి ఉంటాడు సార్. అంతేనంటావా? ఆ? వీడే అయి ఉంటాడు సార్. అంత మౌనంగా కూర్చొని ఎంత గొడవ జరిగినా సరే ఇటువంటి ఏం పట్టించుకోకుండా ఉన్నాడంటే వీడే అయి ఉంటాడు సార్. ఓకే.
ఓకేనా? సార్ ఆయన మా మామయ్య సార్, మా నాన్నగారు సార్. ఆగు. మా మామయ్య సార్. నేను చేయాలి ఇన్వెస్టిగేషన్, మీరు కాదు. అర్థమైందా? సార్ వీడు అసలు స్పృహలోనే లేడు సార్. అందుకే కదయ్యా ఈ రివాల్వర్ గురిపెట్టింది నేను. సార్ ఆ, స్పృహలో లేని వాడు చచ్చిన వాడితో సమానం సార్. ఓ, నాకు తెలుసు కానీ సార్ ఒక గ్లాస్ తో నీళ్ళు తీసుకొచ్చి మొఖాన్ని కొట్టు. రైట్ సార్. కొడు కొడు అబ్బా, కొడు మోహన్ కొట్టు. బుద్ధుగా ఇది కాదు. సార్. ఛీ, నా మొఖాన్ని కాదు. బీతలుగా నా మొఖాన్ని. మామయ్య లేవండి మామయ్య. నాన్న మామయ్య మేల్కున్నాడు. చెప్పు. నిలబడు. ఎవరు నువ్వు? రాఘవయ్యను. కాదు, పెద్ద గజ దొంగవు నువ్వు. దొంగనా? అవును, దొంగవే. నేనా? అవును. నువ్వే. నువ్వు కాకపోతే వీళ్ళ వీడు నా కూతురు అల్లుడు. చెప్పండి మామయ్య అట్లా. అయితే నీ నెత్తి మీద కొట్టి, అర్థమైందా? రోగల మంటతో నీ నెత్తి మీద కొట్టి నేను గోడు సంచులో కుక్కి ఇక్కడ ఎందుకు పెట్టారు? వీళ్ళు నన్ను కుక్కారా? అవును. వీళ్ళు నన్ను కొట్టారా? అవును, వాళ్ళే నిన్ను ఇక్కడ పెట్టారు. నేను మా కూతురు వాళ్ళ ఇంటికి బంధుత్వం గురించి వస్తే వీళ్ళు నన్ను కొట్టడం ఏంది, వీళ్ళు నన్ను దీంట్లో కుట్టడం ఏంది, అంత అయోమయంగా ఉంది. అయ్యో బాబోయ్, నాకేం తెలుస్తుంది? నాకేం అర్థమైతలేదు. ఈ అమ్మ భవాని, సార్. అర్థమైందా? ఓ పక్క నాన్న, నీకు తెలియదు, మీ నాన్నకే తెలియదు, ఈయనకే తెలియదు. మరి ఎవరికే తెలియకపోతే దొంగతనం ఎవరు చేశారు మేము కనిపెట్టాలి. ఆ? అది కనిపెట్టడానికే కదా మీరు ఉండేది, కనిపెట్టండి. చెప్పు భవాని, ఎలా? గోతంలో మేము కట్టింది దొంగనే సార్. ఆ, కానీ ఆ గోతంలో ఓపెన్ చేస్తే మా నాన్న ఎలా వచ్చాడో అనేది మాకు తెలియదు సార్. ఎలా రావడం కదమ్మా, ఆ. మీరే కుక్కి పెట్టి ఇక్కడ పెట్టారమ్మా, సంగతి మాకు తెలుసు. తెలుసు. అర్థమవుతుందా? ఇప్పుడే కొద్దిగా అవుతుంది. చెప్పు, ఎన్ని టన్నుల పరుపులు అమ్మావు? ఎన్ని మర్డర్లు చేశారు? నాకేం తెలియదు. ఎన్ని భూ కబ్జాలు చేసావు? ఎన్ని మట్టి గుడ్లమ్మో? నేను చేయలేదు. ఎన్ని దొంగ స్టాంప్ పేపర్లు అమ్మావు? చెప్పు. నేను అమ్మలేదు, దొంగను కాదు. చెప్పు, ఒప్పుకో. నేను వీళ్ళ మామయ్యను. అవును మా మామయ్య అండి ఆయన. రాఘవయ్యను. మా మామయ్య పైగా హార్ట్ పేషెంట్. అలా మీరు పైకి వెళ్తే ఆయన పుట్టుకోమంటే నాకు ఫ్రిడ్జ్ ఇంతవరకు ఇవ్వలేదు ఆయన. ఏయ్, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయవలసింది ఆ. లేదు. ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆయన మీదకి వెళ్తే ఆయన హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తారు మీరు? నువ్వు అటు భవాని, పక్కన నువ్వు దొంగోని ఎలాగా నిజాలు చెప్పించాలో ఈ ఇన్స్పెక్టర్ బాగా తెలుసు. తెలుసు. ఓకే, చెప్పరా, చెప్పు. చెప్పు. ఎన్ని దొంగతనాలు చేసావు? చెప్పు. ఏయ్! ఎన్ని మర్డర్లు చేసావు? చెప్పు. అమ్మోలే చెప్పు. చెప్పు. నాకేం తెలియదు. షూట్ చేసి పడేస్తా. ఎన్ని మర్డర్లు చేసావు? ఒప్పుకో. దొంగతనం ఈ చేసావు, దొంగతనం ఒప్పుకో. చేసి నేనేనని ఒప్పుకో. సార్. బాబోయ్, నేను దొంగను మా కాదు. నాన్న దొంగ కాదండి, ప్లీజ్. బాబోయ్, నన్ను వదిలిపెట్టండి. సార్ మా నాన్న దొంగ కాదండి. సార్ ఇదిగో ఆయనకి ఏ పాపం తెలియదు. ఆయనకి ఏ పాపం తెలియదని మేము ఇద్దరం చెప్తున్నాం కదా. ఎందుకు ఆయన థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తున్నారు? కరెక్ట్ మరి. ఇంటికి వచ్చి థర్డ్ డిగ్రీ యూజ్ చేశారని మేము పై ఆఫీసర్ కంప్లైంట్ చేస్తాను నేను. ఆ, కంప్లైంట్ చేస్తావా పై అవును, ఆఫీసర్కి? అవును. కానిస్టేబుల్ కంప్లైంట్ చేస్తాడట. ఏమనుకుంటే ఆ. నువ్వు కాక మీ ఆవిడ కాక ఈయన కాక మరి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కి సమాధానం మేము ఎలా చెప్పాలి? ఛా, మీ కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటా. వాపసా? ఎస్, కంప్లైంట్ వాపస్ తీసుకుంటా. తీసుకుంటావా? అవును. అంతా మీ ఇష్టమేనా? Yes. కంప్లైంట్ ఇవ్వడం, ఆ. పోలీస్ స్టేషన్ రావడం, దొంగలు పట్టుకోండి అవును. పట్టుకోండి అని చెప్పడం, అవును. ఇంత కష్టపడి మీ ఇక్కడికి వస్తే దొంగ దొరికి కూడా దొంగ దొరకలేదని చెప్తున్నావా? మరి ఇదిగో. నా పిల్లం ఇచ్చినటువంటి 1000 రూపాయల సంగతి ఏంటి? నాయన నీ 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు ఇచ్చి 2000 ఇస్తాను. తీసుకొని వెళ్ళి నాయన, వెళ్ళండి. తీసుకోండి అయ్యా. ఇస్తావు కరెక్టే. ఆ. కానిస్టేబుల్ 1000 రూపాయలు ఇస్తావు. మరి నా ప్రమోషన్ పోయింది, దాని పరిస్థితి. ఆ అమౌంట్ కూడా నేను ఇస్తానండి. మీరు వదిలేండి, మా మామయ్యని వదిలేండి. లేదు సార్, వాడిని లోపలేద్దాం. అర్థమా? లోపల పట్టుకోండి. కానీ కానిస్టేబుల్ సార్. వెళ్ళారా? సార్. వీళ్ళు ఫోన్ వస్తున్నా పట్టించుకోరేందండి. కానిస్టేబుల్ ఆయన వెళ్ళారా? బిజీలో పనిలో ఉన్నాడు కదా. దో ఏదో బెదిరించి డబ్బులు తీసుకుందాం ట్రై చేస్తున్నాడు. ఆగు ఆగు. అది సైలెంట్ ఉన్నాడంటే నాకు ఎందుకు అనుమానం, వీడియో దొంగ అని చెప్పి. వీడియో అయి ఉంటుంది ఆ? సార్. అవును సార్. ఏమంటావు? బుక్కలేసేద్దాం సార్. ఏయ్, ఏం చెప్పాలా డైలాగ్? అవును సార్. నువ్వుగా చెప్పి అర్థమైందా? సార్. ఓకేనా? సార్. చూడు సార్. నేను వేస్తాను. పట్టుకో. కమాన్, పోలీస్ స్టేషన్ తీసుకురా ముందు. కమాన్. ఏయ్, నడవా. హలో. నడు. పోలీస్ స్టేషన్ నడు. హలో. స్టేషన్ నడు. ఏ, ఉండవా? ఉండవయ్యా? వదలండి, వదలండి. ఆయన వదలండి. కానిస్టేబుల్ ఆగు. సార్. ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తున్నా పట్టించుకోకుండా. బిజినెస్లో ఉన్నాడమ్మా ఇప్పుడు. ఆగు, మాట్లాడతాడు ఇప్పుడు. కొత్త కథ చెప్తాడు ఇప్పుడు. హలో. సార్. ఏయ్, నిన్ను కాదు,
హలో నేను ఎస్సీనే మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? 302 స్టేషన్ నుంచా? ఏమైంది? ఏంటి ఏంటి ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని చెప్పేటువంటి దొంగ విజయవాడలో దొరికాడా? ఎప్పుడది? దొరికాడు, దొంగ దొరికాడు. అవునా? ఓకే 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 సరే, నువ్వు ఓ పని చేయి. నేను ఇప్పుడే బయలుదేరి స్టేషన్కి వస్తాను. వచ్చేంత వరకు వాడిని ఇట్టి పరిస్థితిలో వదలొద్దు. అర్థమైందా నీకు? నేను ఎస్ఐనేం చెప్తున్నాను, ఇందాక నుంచి ఎవరు మాట వింటున్నావు నువ్వు? ఓకే రైట్. సార్ దొంగ దొరికాడా సార్? కానిస్టేబుల్ సార్, ఎస్ఐ దొంగ గారు. దొరికాడు. సార్ ఓకే, సార్ అయినా సరే వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాల్సిన పని. అవును సార్. తీసురా. సార్ అసలు దొంగ దొరికిన తర్వాత మా మాయని ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? దొరికాడు కదా అసలు దొంగ. ఎస్ఐ గారు ప్లీజ్ అండి, దొంగ దొరికాడని ఫోన్ కూడా వచ్చింది కదా. మా నాన్నగారికి దీంట్లో ఎటువంటి పాపం తెలియదండి పాపం. ఓకే సార్ ఎస్ఐ గారు ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి మా ఆవిడ డబ్బు ఆశతో వాడితో మోసం అయిపోయి వాడి ఇంటికి వచ్చి దొంగతనాలు చేసుకొని వెళ్ళిపోయాడు సార్. పోయిన సామాన్లు పోయినాయండి సార్. మీ మామయ్య మాత్రం వదిలేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. ప్లీజ్ ఎస్ఐ గారు, ఇంత అనర్థానికి కారణం నేనే. ఆశపడి ఆ కుండ బిందెలు కొనపోతే ఈ గొడవలు వచ్చాయి కాదు కదా. ఓహో, ఇది ఆడవాళ్ళ అందుకని పనా? ఇంత అనర్థానికి కారణం నేను కాబట్టి దయచేసి మీకు ఒక నమస్కారం పెట్టిన మా నాన్నగారిని వదిలేయండి. మా నాన్నగారికి ఎటువంటి పాపం తెలియదు. ఓకే, పట్నంలో మా అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుందని నేను చూద్దాము, మా అల్లుడిని కూతుర్ని చూద్దామని నేను వచ్చానండి. ఓకే. కానీ మా అమ్మాయి ఇట్లా చీటికి చిన్న చిన్న వాటికి ఆశపడి ఇట్లా తిక్క చేష్టలు చేస్తుందని అనుకోలేదండి. అవునా? మా అమ్మాయి అమాయకత్వానికి దానికి నేను సిగ్గుపడుతున్నాను తండ్రిగా. మమ్మల్ని క్షమించి వదిలిపెట్టండి సార్. ఓకే, మాకు మీరు ఆ పక్క తప్పదు. వెళ్ళండి. వెళ్ళనా పక్కే. కానిస్టేబుల్ సార్ కమయ్యర్. సార్ నాకెందుకు వీళ్ళు చెప్పేదంతా నిజమే అనిపిస్తుంది. దగ్గర రా. అవును సార్, అలానే అనిపిస్తుంది సార్. ఉమ్, కొద్దిగా ఏం చేద్దాం? వదిలేద్దామా? వదిలేద్దాం సార్. అక్కడ దొరికాడు కదా పోలీస్ స్టేషన్ లో, మనకి విజయవాడలో దొరికిపోయాడు కదా. చూస్తే పెద్ద మనసులో పెద్ద కనిపిస్తుంది. మనసులా ఉన్నాడు. ఓకేనా? డిసిప్లిన్. రైట్. ఓకే, సరే. సార్ ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో దాన్ని నేను నమ్ముతున్నాను. ఓకే, సార్ వెరీ గుడ్. చూడండి, ఇది మనకు ఒక పెద్ద గుణపాఠం లాంటిది. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నాడంటే ఆ ఫ్రీ దగ్గర ఏదో మతలబు ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనించాలి. ఉచితంగా ఏది రాదు. ఒకవేళ ఉచితంగా ఇస్తున్నారు అంటే దాని వెనకాల ఒక పెద్ద మోసం ఉందని చెప్పేసి మీరందరూ గమనించాలి. ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే పగటిపూట ఇలా ఫ్రీ ఫ్రీ అని చెప్పుకొని వచ్చి రాత్రిపూట అదే ఇంటి కన్న వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జరుగుతున్నాయి కూడా హైదరాబాద్లో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయానికి తొందరపడకూడదు. మనకి ఏదైతే ప్రాప్తం ఉందో అదే ఉంటుంది తప్ప అంతకుమించి వేరే ఉండదు. కాబట్టి దీన్ని బట్టి ఈ నాటిక ద్వారా మీ అందరికీ ఇచ్చేటువంటి మెసేజ్ ఒకటే, దయచేసి ఫ్రీ అనేటువంటి దానికి మోసపోకండి. అర్థమైంది కదా మీ అందరికీ? రైట్. ఓకే, కానిస్టేబుల్. ఓకే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని నమ్మించేటువంటి దొంగ దొరికాడు కాబట్టి ఏమి మరి ఈ అమాయకు దొంగను వదిలేద్దామంటావా? అంటే పోలీస్ స్టేషన్ లో దొరికాడు కాబట్టి అసలు దొంగ అక్కడ ఉన్నాడు. అమాయకమైనటువంటి ఈ దొంగను వదిలేయడమే పెట్టారు సార్. అంటే అంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందులో పాత్రలను ఇప్పుడు పరిచయం చేస్తాను. శంకరంగా నేను వేసాను గణేష్. మై వైఫ్, రియల్ క్యారెక్టర్, రియల్ లైఫ్లో కూడా వైఫే, డ్రామాలో కూడా వైఫే భవానీ. ఈ దొంగ క్యారెక్టర్ చేసింది ఈవిడండి, వేదవతి గారు. మా మామయ్యగా ఇప్పటికి 3వ డ్రామా ఇలా మామయ్యగా సెటిల్ అయిపోయాడు ఆయన. హైదరాబాద్ మామయ్య ఈయనండి. నేను తిట్టాను కదా స్టార్టింగ్లో, ఈయనే అండి. ఫ్రిడ్జ్ ఇప్పుడు కూడా కొనియలేదండి. నవ్వుతాడు, గ్రిల్ ఫేస్ వేసుకొని బాగానే నవ్వుతాడు కానీ ఫ్రిడ్జ్ కొనియాడు. ఈయన మామయ్య క్యారెక్టర్ వేసాడు. మన నాగేశ్వరరావు గారు నాతో పాటు రైల్వే ఎంప్లాయీ, ఆయన ఎస్ఐగా వేశారు. ఆయన కానిస్టేబుల్ కూడా మేము ఎప్పుడో చిన్నప్పుడు డ్రామాలు వేసాం. ఇప్పుడు నేను వెతికి ఆయన్ని కూడా పట్టుకొచ్చాను. ఈ డ్రామా నుంచి ఆయన కూడా మన ట్రూప్లో వచ్చేసాడు, డ్రామా ట్రూపు. ఇప్పుడు రెండు ట్రూపులు అవుతాయి, ఒకటి మ్యూజికల్ ట్రూపు, ఒకటి డ్రామా ట్రూపు. సో మ్యూజికల్ ప్లస్ డ్రామా రెండు కలిపి మేము ప్రోగ్రామ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.
ఈ సందర్భంగా నేను ఇచ్చే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, వాస్తవానికి ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని మా గణేష్ గారు జై గణేష్ మ్యూజికల్ సంస్థలో ఎవరైతే సింగర్స్గా వద్దామని వాళ్ళను కొత్త కొత్త కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారో, పాటలతో పాటు ఈ డ్రామాల్లో కూడా ఉచితంగా, దీనికి సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఏం లేకుండా ఉచితంగా అవకాశం ఇస్తున్నాడు. ఒకటి కొంటే సింగర్గా వచ్చి పాటలు పాడితే నాటకంలో కళాకారునిగా రావడానికి అవకాశం ఇస్తున్నాడు. ఒకటి కొంటే ఒకటి. సూపర్ సూపర్. పాటకు నాటక ఫ్రీ. చూసారా మా మామయ్య గారు ఏదైనా చెప్పంటే భలే ఆనందంగా హ్యాపీగా చెప్తారండి. పెళ్లి రోజు చెప్పాడండి, నీకు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నాడు. ఆ సింగిల్ డోర్ పోయింది, డబుల్ డోర్ వచ్చింది, 4 డోర్స్ వచ్చినాయి, 5 డోర్స్ వచ్చినాయి. ఇప్పటికీ ఫ్రిడ్జ్ మా ఇంటికి రాలేదండి. ఇలా మాటలు మాత్రం కమ్మగా చెప్తారు. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్గా చెప్పారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. హలో, ఇది మేము జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి, మేము కష్టపడి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా చిన్న ప్రయత్నం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాటికి మీ అందరికీ నచ్చిందా? ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బండి మాది కాదు, అనౌన్సేనా? ఓకే. అయితే మీ అందరికి నచ్చితే వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. కమాన్ లేట్ చేయకండి. తర్వాత TS08ER 7604 కారు ఎవరందరినీ 7604 కారు ఎవరు అడ్డంగా పెట్టారో తీయమని చెప్పేసి చెప్తున్నారు. కూర్చోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కళాభివందనాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you for the audience. Thank you for the audience. So let us continue our musical program now. నాయుడు ఎక్కడున్నా వచ్చి నీ పాట పాడాలి. నాయుడు will continue with our singing. సుదర్శన్ గారు